అందరికీ వందనాలు. పక్క వారికి కొంచెం వందనాలు చెప్తారా? వాళ్ళందరికీ హ్యాపీ క్రిస్మస్ చెప్తారా? ఇటు పక్కలు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. చాలా సంతోషం. దేవుని మాటలు వినడానికి వచ్చినటువంటి మీరందరూ జుంటే తేనె దారుల కన్నా మధురమైనటువంటి దేవుని మాటలు ఈరోజు మీరు వినడం బట్టి మీరు తప్పక మేలు పొందుతారు. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పట్లేదు. చాలా సంతోషం. ఈరోజు క్రిస్మస్ అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినటువంటి రోజు. అదే పండగగా మనం ఆచరిస్తున్నాం. ఎందుకు సంతోషం, ఎందుకు ఆనందం అంటే దేవుడు ఈ లోకానికి జన్మించారు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, నమ్మకం ఉంచుతారో వారందరూ నాశనం అవ్వకుండా నిత్య జీవాన్ని పొందుకుంటారు. కనుక ఈ వెంకటపాలెం అనే గ్రామంలో ఇదిగో ఎంతమంది ఈ మీటింగ్కి వచ్చి మీరందరూ ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించారని నేను నమ్ముతున్నాను. ఒకవేళ విశ్వసించకపోతే ఈరోజు వాక్యం విని మీరు విశ్వాసం ఉంచాలని నేను ఆశిస్తున్నాను. ఆయన విశ్వాసం ఉంచేవాడు నశించడంట, నిత్య జీవాన్ని పొందుతాడంట. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మీరు, ఆయన మాటలు మనకి ఆనందాన్ని కలిగజేస్తాయి. క్రిస్మస్ స్టోరీలో మనం చూస్తాం, అందరూ ప్రభునందు విశ్వాసం ఉంచారు. ఇవాళ విశ్వాసం అంటే అర్థం ప్రభు మాట వినడం. కొన్నిసార్లు మనకి బాధ కలుగుతుంది, మన మాట మన కుటుంబ సభ్యులు, మన బిడ్డలు వినలేనప్పుడు, పిల్లలు మన మాట వినలేనప్పుడు మనకి ఎంతో నొప్పి కలుగుతుంది, బాధ కలుగుతుంది. మనల్ని ఎదిరించినప్పుడు ఆ పిల్లల్ని కొంచెం సైలెంట్గా ఉండమని చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, తప్పు అలా అలర చేయకూడదు. ఏదో చెప్తున్నాను, నేను చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ. మాట వినలేనప్పుడు మనకి ఎంతో బాధ కలుగుతుంది. దేవుడు కూడా అంతే బాధపడతాడు. మనమందరూ ఆయన మాట వింటున్నామా? మరి ఆయనకి లోబడుతున్నామా? మనం ఆయన మాట విన్నప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఇవాళ ఎంతో మందిని దేవుడు ప్రేమించి ఈ గ్రామంలో ఇంత పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి మీరందరూ దేవుని మాటలు విని దీవించబడాలని, ఆశీర్వదించబడాలని ఇంత గొప్ప మీటింగ్, ఇంత ఖర్చు, ఇంత ప్రయాసతో దేవుని దాసుడు ఇక్కడ సేవ చేస్తున్నటువంటి స్టీవెన్ పాల్ గారు చక్కని సందేశం ఇక్కడ అందించబడాలని. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మాట విన్నందుకు మీకు వందనాలు. కొద్ది మాటలు మీరు వింటే మీ అందరి కొరకు మంచి భోజనాలు కూడా సిద్ధపరిచారు. కనుక మనం అందరం కలిసి భోజనం చేద్దాం. భోజనానికి ముందు దేవుని మాటలు విందాం. వింటాననే వారు చేయి చూపించండి. చాలా సంతోషం. దేవుని మాటలు మీరు విన్నప్పుడు ఆ మాటలు మనకి నమ్మకం, విశ్వాసం కలుగు చేస్తాయి. పిల్లలు మిమ్మల్ని మీరు అటు ఇటు వెళ్ళకూడదు, మళ్ళీ కూర్చొని.
దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. మనం అందరం కూడా ఆయన రాజ్యంలో ఉండాలని కోరుకుంటున్నాడు, ఆయనతో ఉండాలని కోరుకుంటున్నాడు. ఎంత మంచి దేవుడు! ఆ మంచి దేవుడు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడనంటే, మనం నాశనానికి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే అందరూ పాపం చేశాం కనుక అందరూ దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. ఏ భేదం లేదు. బైబిల్ చెప్తుంది, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం మనం చదివినట్లయితే, మీ బైబిల్ ఉంటే దయచేసి తెరిచి రోమిలికి రాసినటువంటి పత్రిక, బైబిల్ ఉన్నాయా మీ దగ్గర? తెరవండి. 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదము లేదు. చూసారా? ఏ భేదం లేదు. అందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదు. జాతి భేదం, కుల భేదం, మత భేదం, రంగు భేదం, ఏ భేదం లేదు. భారతీయుడు పాపం చేసినాడే, అమెరికా వాడు పాపం చేసినాడు. దేశ భేదం లేదు. ఏ జాతిలోనైనా, ఏ కులంలోనైనా, ఏ మతంలోనైనా పాపం లేదు అని చెప్పగలిగినాడు ఎవరు లేరు. యేసయ్య వచ్చింది నా పాపము నుండి విడిపించడానికి. అందుకని ఆయనకి పేరు పెట్టారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో మనం చదివినట్లయితే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు. చదవండి మళ్ళీ ఒకసారి. ఆమె ఒక కుమారుని కొనను, తన ప్రజలను వారి పాపముల నుండి, చూసారా, వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టారు. చూసారా? యేసు ప్రభు అని పేరు ఎందుకు పెట్టారు? యేసు అని అంటే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించే దేవుడు. ఆ ప్రశ్న ఏంటనంటే, మనం అందరం పాపం చేశాం. మనందరం పాపము నుంచి విడుదల పొందామా? పాపము నుండి బయటకు వచ్చామా? పాపము నుండి బయటికి రావాలంటే చూసారా, అందుకనే రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. నా పాపం కొరకు ఆయన బలి అయిపోయాడు. నా శిక్షను ఆయన భరించాడు. అది మన కొరకు ఆయన బలి అయిపోయాడు. మనం పొందవలసిన శిక్ష ఆయన పొందాడు. ఒక ఊరిలో ఒక రాజుగారు ఒక టంకు వేయించాడంట. ఏమన్నా తెలుసా? నా ఊరిలో దొంగతనం జరుగుతుంది, ఇదిగో నా ఖజానాలో ఉన్నటువంటి బంగారం బిస్కెట్లు లాంటి దొంగతనం చేస్తున్నారు కనుక ఎవరైనా వచ్చి ఒప్పుకోండి అని చెప్తే ఎవరూ ఒప్పుకోవట్లేదు. ఈసారి టంకోయించాడు. నేను పట్టుకోబోతున్నాను, నేను పట్టుకుంటే మాత్రం వారికి భయంకరమైన శిక్ష ఉంది. కానీ ఎవరు రాలా. తర్వాత ఆయన చెప్పిన మాట ప్రకారమే పట్టుకున్నాడు. ఒకరోజు దొంగ దొరికిపోతాడు. ఎన్ని రోజులు కప్పి పుట్టగలవు? ఎన్ని రోజులు కప్పి పుచ్చుకోగలవు? ఎన్ని రోజులు దాక్కోగలవు? మొన్నే రీసెంట్గానే ట్రైన్లోనే వెళ్తున్నారంట. వాళ్ళు దగ్గర 47 లక్షల రూపాయలు బంగారం తీసుకొని వెళ్తున్నారంట. పెళ్లికో మరి దేనికో. దారిలోని వారు కనుగొన్నది ఏంటనంటే, వారి బ్యాగ్ మాయమైపోయింది. వాళ్ళు ఏసీ బోగీలో, 3rd క్లాస్ ఏసీలో వెళ్తున్నారు. కానీ వాళ్ళ బ్యాగ్ మాయమైపోతే ఇమ్మీడియట్గా ఆయన చూసుకున్నాడు. అరే బ్యాగ్ లేదు. లైట్ లేసి చూసుకున్నాడు. చీకట్లో ఉన్నారు, రాత్రి వేళ. నెక్స్ట్ స్టేషన్లో ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేశాడు. ఎక్కడ పోయిందంటే, ఎక్కడ పోయిందో తెలియదండి, కానీ మధ్యలో పోయి ఉండాలి ఈ దారిలో. ఇక్కడ నేను మాత్రం చూసుకున్నది ఈ స్టేషన్లో చూసుకున్నాను. వెంటనే రైల్వే పోలీసు వాళ్ళు అలర్ట్ అయ్యారు. వాళ్ళు సీసీ కెమెరాలు చూశారు. ఆ సీసీ కెమెరాల్లో వారు కనిపెట్టింది ఏంటంటే, ఈ బ్యాగ్ పట్టుకొని ఒక వ్యక్తి దిగడం ముందు స్టేషన్లో గమనించారు. ఆయన అడిగారు, ఈ బ్యాగేనా? ఇదే సార్ నా బ్యాగ్. ఇక అతన్ని బాగా అన్వేషించడం ప్రారంభించారు. అతను దిగి ఈ స్కూటర్లు ఉంటాయి కదా, ర్యాపిడో స్కూటర్, ఆ ర్యాపిడో వాడు బుక్ చేసి రైల్వే స్టేషన్ బయట నుంచి ర్యాపిడో ఎక్కి వెళ్ళాడు. ఆ ర్యాపిడో బండిని ఫోటో తీసి ఆ బండి ఓనర్కి ఫోన్ చేశారు.
అతన్ని పిలిపించారు. అతను ఎవరు? ఏమోనండి నాకు తెలియదు. నీకు ఫోన్ వచ్చి ఉండాలి కదా, ఏ నెంబర్తో వచ్చున్నది అన్ని ఆఖరికి కనుగొంటే మరలా సీసీ కెమెరాలు అలా పర్యవేక్షిస్తున్న సమయంలో ఇతను మళ్ళా 4 గంటల తర్వాత మళ్ళీ అదే స్టేషన్కి వచ్చి మరలా ఇప్పుడు విజయవాడ వచ్చే బండి ఎక్కాడు ఈ బ్యాగ్తోనే. విజయవాడలో దిగాడు. విజయవాడలో ఉన్నటువంటి ఏదో ఒక రకంగా మాత్రం ఆఖరికి అతని నెంబర్ని ట్రేస్ చేశారు. అతని నెంబర్కి ఫోన్ చేశారు. ఆ నెంబర్ లొకేషన్ ద్వారా అతను ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చేసారు పోలీసు వాళ్ళు. అప్పటికే ఆయన విజయవాడలో బంగారం షాపులోని ఈ బ్యాగ్ పట్టుకొని మంతనాలు జరుగుతున్నాడు. అంతలోకే వచ్చేసారు పోలీసు వాళ్ళు, పట్టేశారు. లోపలికి తీసుకెళ్లారు, 4 కొట్టారు, ఒప్పుకున్నాడు. ఈ బ్యాగ్ దొరికిపోతాం ఒకరోజు. ఇవాళ దొరకకపోవచ్చు, రేపు దొరకకపోవచ్చు, వెంటనే దొరకకపోవచ్చు, కానీ ఒకరోజు దొరికిపోతాడు. ఎందుకు చెప్పాను ఈ మాట అంటే, ఇందాక ఒక మాట చెప్పాను. ఇందాకేంటి విన్నారా? మీరు వింటున్నారా? కాదు, దానికి ముందు ఒక ఉదాహరణ చెప్పాను. రాజు, థ్యాంక్ యూ, అది బాగా వింటున్నాను. కనుక ఒకరోజు రాజుకు కూడా దొరికిపోయారు. ఎంతకాలం దాచేస్తావు, ఎంతకాలం దాక్కుంటావు? ఇంతకీ ఆయన అవకాశం ఇచ్చినప్పుడు వచ్చి లోబడి ఉంటే బాగుండేది. ఇప్పుడు శిక్ష విధించాడు. అతనికి దగ్గర 100 కొరడా దెబ్బలు కొట్టాలని శిక్ష. ఇది దొంగోడికి ప్రకటన అయిపోయింది. ఇంతకీ దొంగోడు ఎవరో తెలుసా? వాళ్ళ కూతురే దొంగ. రాజుగారి కూతురు దొంగతనం చేస్తుంది. కానీ శిక్ష రాజుగారి కూతురైనా సరే తగ్గించి ఉండదు. ఆ రాజు చెప్పాడంటే న్యాయంగానే జరగాలి. కూతురు తీసుకొచ్చారు, ఒప్పింపజేశారు, ఒప్పుకుంది. ఆమెను తీసుకెళ్ళి ఆ బెంచ్ దగ్గర నిలబెట్టండి అన్నారు. ఇప్పుడు ఆ బెంచ్ దగ్గర ఆమెను నిలబెట్టారు. ఇప్పుడు ఆమె ఒంగోవాలి. ఇలా ఒంగోగానే పెద్ద కొరడా తీసుకొచ్చి ఇక 1, 2, 3 అలా 100 దెబ్బలు కొడుతుంటే శరీరం చీలికిపోతుంది. భయంకరమైన దెబ్బలు. ఇక కొట్టడానికి సిద్ధంగా ఉన్న సమయంలో, కొరడాన్ని తీస్తున్న సమయంలో ఇలా ఎత్తే లోపల ఆ రాజు అన్నాడు, ఆగండి అన్నాడు. అది రాజే కదా కొట్టమని చెప్పాడు, మళ్ళీ రాజు ఆగమన్నాడండి. రాజు ఆగమని చెప్పి రాజు తన సింహాసనం దిగిపోయాడు. దిగిపోయి వచ్చి తన చొక్కా ఇప్పేశాడు. తన కూతురు వెనకాల నిలబడ్డాడు. కూతురు ఒంగోని ఉంది. ఆ కూతురు ఒంగున్న వీపు దగ్గర ఈయన ఒంగున్నాడు. ఇప్పుడు అన్నాడు, కొట్టండి అన్నాడు. అదేంటి రాజు, మిమ్మల్ని దెబ్బ తగ్గుతుంది, మీరు కొట్టండి, నేను ఆజ్ఞాపిస్తాను. ఆ కూతురు ఆమె చేసిన తప్పుకి, ఆమె చేసిన పాపానికి తప్పక శిక్ష రావాలి. కానీ ఆమె నా కూతురు కనుక, నేను ఆమెను ఎంతో ప్రేమిస్తున్నాను కనుక ఆమె 1 దెబ్బకే 2 దెబ్బకే చచ్చిపోతాయి. కానీ ఆ బిడ్డ బ్రతకాలి కనుక నన్ను మీరు ఆ పనిష్మెంట్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నాను. మీరు కొట్టండి. మీరు 1, 2, 3 25 దెబ్బలు కొట్టగానే భయంకరమైనటువంటి కొట్టాలని రాజు చచ్చిపోయాడు. ఏంటి ప్రేమ? ఇది ప్రేమ. ఇవాళ దేవుడు లోకంలో ఎంతో ప్రేమించను అంటే అర్థం అవ్వట్లేదు జనాలకి. ఆ ప్రేమ ప్రాణం తీసేసింది. దేవుడు తన ప్రియ కుమారుని లోకానికి పంపించి ఆయన ప్రాణం పెట్టవలసి వచ్చింది. దాట్స్ ద లవ్. ఇవాళ ప్రజలకి ప్రేమ కనబడ్డంలా. ప్రజలు కఠినమైన హృదయం కలిగి జీవిస్తున్నారు. దేవుని మాటకు లోబడ్డంలా, దేవుని మాటకు విధేయత చూపించడంలా. ఇవాళ ఎంతమంది మీరు దేవుని మాటకు లోబడతారు? ఎంతమంది దేవుని మాటకు విధేయత చూపిస్తున్నారు? ఎంతమంది దేవుని వాక్యానికి లోబడగలుగుతున్నారు? గబ్రియేలు దూత పైనుండి పరలోకము నుండి దిగి వచ్చాడు. క్రిస్మస్ ముందు, 1 సంవత్సరం ముందు, 9 నెలల ముందు
దేవుని సముఖములో ఉండే గబ్రియల్ అనే దేవదూత, దేవుని సన్నిధిలో ఉండే దూత, పరలోకములో ఉండే దూత పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చాడు. ఎందుకో తెలుసా? దేవుని మాటను తెలియపరచడానికి. ఇవాళ మీ దగ్గరికి విజయవాడ నుంచి ఈ దూత వచ్చాడు ఇక్కడికి, మీకు దేవుని మాట తెలియపరచడానికి. ఎంతమంది మరి వింటారు? విన్నవాళ్ళు దీవించబడతారు, విన్నవాళ్ళు ఆశీర్వదించబడతారు, విన్నవాళ్ళు ధన్యులవుతారు. మరి అని ఇప్పటికీ కూడా ఇన్ని వేల సంవత్సరాలు అయిపోయింది ప్రభు పుట్టి, ఈ రోజుకి ఆమెని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమెని ధన్యురాలు అని అంటున్నాం. ధన్యురాలు అంటే ఆశీర్వదించబడినదాము. ఇవాళ మాట వినిన వారు తప్పక ఆశీర్వదించబడతారు. ఆ మాట ఏంటి? దయాప్రాప్తురాలా నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెబుతూ, నీవు గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకుంటది, పుట్టబోయేవాడు దైవ కుమారుడు. ఈ అమ్మాయికి ఏమీ అర్థం అవ్వట్లా. కొన్నిసార్లు మనకి దేవుని మాటలు కూడా అర్థం కావు. కానీ ఎంతమంది అర్థమైనా అర్థం అవ్వకపోయినా లోబడ్డానికి ఇష్టపడుతున్నారు, వినడానికి ఇష్టపడుతున్నారు, వినిన దాన్ని పాటించి ఆచరించడానికి ఇష్టపడుతున్నారు. అది నమ్మకం, అది విశ్వాసం. చూసారా? మనం నమ్మితే, విశ్వసిస్తే తప్పక దేవుడు చెప్పినట్టు మనం వింటాం. ఆమె చెప్పిన మాట, దూత చెప్పిన మాట మరియ వినింది. దయాప్రాప్తురాల నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఇదిగో నీవు గర్భం ధరిస్తావు, నువ్వు కుమారుని కంటావు. ఇవన్నీ చెప్పినప్పుడు నేను పురుషుణ్ణి ఎరిగిన దానిని, ఇది ఎలా జరుగుతుంది, నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు, కొంత అనుమానాన్ని, కొంత క్వశ్చన్స్ని, కొంత కారణాన్ని అడిగింది. ఆ సమాధానం చెప్పగానే ఆమెనింది, ఇదిగో ప్రభు దాసురాల్ని. చదవండి ఆ మాట. లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనం. అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలు, చూసారా? ఇదిగో ప్రభు దాసురాల్ని, నీ మాట చెప్పున జరుగును గాక. ఇవాళ ఎంతమంది మీరు చెప్పినట్టు నేను వింటాను అనగలిగిన వాళ్ళు ఎంతమంది? అబ్బే, మనం లోబడం, మనం వినం, విధేయత చూపించాం. ఇవాళ మన జీవితాల్లో ఎంతమంది దేవుని వాక్యానికి విధేయత చూపించగలుగుతున్నారు? ఎంతమంది దేవుని మాటకు లోబడగలుగుతున్నారు? ఇవాళ విధేయత లేకపోవడం దాన్ని పాపము అని అంటారు. విధేయత లేకపోవడం కూడా పాపమే, మాట వినకపోవడం కూడా పాపమే. ఇవాళ చాలా మంది ఏమనుకుంటారంటే, ఆ మాట ఇంటే ఇంట్లే, వినకపోతే ఇంట్లే. ఇవాళ ఒక సత్యాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. దేవుని మాటకు మనం లోబడుతున్నామా? దేవుని మాటకు అవిధేయత చూపిస్తున్నామా? ఈరోజు వాక్యాన్ని మీరు వినొచ్చు, కానీ విన్న వాక్యాన్ని ఎంతమంది ఆచరణలో తీసుకుంటున్నారు? చూడండి ఒకసారి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదువుతారు. ఒకసారి మీ బైబిల్లో ఉన్నవారు దయచేసి చూడండి. వారికి ప్రకటింపబడినట్లు నాకును సువార్త ప్రకటింపబడినను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక. చూసారా? వినిన వారితో విశ్వాసము గలవారై ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదైనది. ఇవాళ చాలా మంది వాక్యాన్ని వినడానికి వస్తారు, చాలా మంది వాక్యాన్ని వింటారు, చాలా మంది శబ్ద తరంగాల ద్వారా ఇంటి దగ్గర కూర్చొని కూడా వాక్యం వింటారు. వినడం సరిపోదు, అక్కడ రాసి ఉంది. ఆ వాక్యం వారికి నిష్ప్రయోజనం అయిపోవడానికి గల కారణం ఏంటంటారు? వారికి ప్రయోజనం లేకపోవడానికి గల కారణం ఏంటంటారు? చూసారా? అక్కడ రాసి ఉంది ఏమని? వినిన వారితో వారికి ప్రకటించబడినట్లు మనకును సువార్త ప్రకటించబడి, గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండాలి. అది ఇవాళ వినిన వాక్యాన్ని నమ్ముతున్నావా? మరియా ఆ దూత చెప్పిన మాటలు నమ్మింది. ఇవాళ మనం దేవుని చెప్పిన మాటలు నమ్ముతున్నావా?
ఆ వాక్యం చెప్పిన మాటలు నమ్ముతున్నావా? విశ్వాసం ఉంచడం అంటే అది, నమ్మకం ఉంచడం అంటే అది, మాటకు లోబడ్డం. ఇవాళ మనం దేవుని మీద నమ్మకం అంటే ఏ రకమైనటువంటి నమ్మకాన్ని మీరు దేవుని మీద కనుపరుస్తున్నారు? ఏ రకమైన విశ్వాసాన్ని దేవుని పట్ల మీరు కనుపరుస్తున్నారు? ఇవాళ చాలా మంది దేవుణ్ణి నమ్మానంటారు, కానీ దేవుని మాటకు లోబడరు. మీరు గమనించినట్లయితే ఇజ్రాయేలీలని దేవుని ప్రజలు ఉన్నారు. వారిని దేవుడు ఐగుప్తు దేశాన్ని విడిపించి పాలు తేనెలు ప్రవహించే కనాన దేశానికి తీసుకుని వెళ్తానన్నాడు. కానీ వాళ్ళు దేవుణ్ణి నమ్మలా. దేవుని మాట విన్నారు కానీ నమ్మలా. ఇవాళ మీరు అందరూ దేవుణ్ణి నమ్ముతున్నారా? ఆయన చెప్పినట్టు వింటున్నారా? పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తానంటే వారు అన్నారు, ఏది, ఎప్పుడు? ఇవాళ మనకి కూడా దేవుడు చెప్తున్నాడు, మన అందరిని పరలోక దేశం తీసుకొని వెళ్తానని, నిత్య రాజ్యానికి తీసుకొని వెళ్తానని. అందుకనే దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. ఎవరు నాశనం అవ్వకూడదు, మనం అందరూ నిత్య జీవాన్ని పొందాలని. కానీ నమ్ముతున్నావా? ఈరోజు మనం నమ్మకం లేక మనకి దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేరడంలా. వాగ్దానాలు తప్పక ఉన్నాయి, కానీ ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలంటే నమ్మకం ఉంచాలి. యేసు ప్రభు పుట్టక మునిపే 600 సంవత్సరాల క్రితం మీరు చూస్తే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చూడండి, ఇక్కడ రాస్తుంది. కాబట్టి ప్రభు తాను యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి, చూసారా, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. చూసారా, ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టును. ఎప్పుడు రాశారు ఇది? యెషయా గారు 600 సంవత్సరాల క్రితం రాశారు, యేసు ప్రభు పుట్టక మునుపు. వాగ్దానం అది. వాగ్దానాలు ఉన్నాయి మన జీవితంలో. నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, ఏ కీడు నీకు సంభవించదు, ఏ తెగులు నీ గుడారానికి రా. చాలా వాగ్దానాలు ఉన్నాయి. ఎంతమంది వారి జీవితంలో వాగ్దానాలు నెరవేర్చుకోవడానికి? మన దేవుడు వాగ్దానాలు ఇచ్చి దేవుడు, వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. కానీ మనం నమ్మకపోయినప్పుడు ఆ వాగ్దానం మన జీవితంలో ఎలా నెరవేరుతుంది? ఇజ్రాయేలీలందరికీ దేవుడిచ్చాడు వాగ్దానం, మీకు అందరికీ పాలు తేనెలు ప్రవహించే మంచి దేశానికి తీసుకొని వెళ్తున్నాను. కానీ వాళ్ళు నమ్మలా. ఇవాళ ఒక మాట చెప్పనా మీకు, మీరు నమ్మకపోతే మీకు జరగదు. ఆ ఇజ్రాయేలీలందరూ కూడా నమ్మక అరణ్యంలోనే రాలిపోయారు, వాగ్దాన భూమిలోకి వెళ్ళలేకపోయారు. కేవలము ఇజ్రాయేల్ దేశం నుంచి, అది ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన వారిలో ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ అరణ్యంలో చచ్చిపోయారు. మరి ఎవరు వెళ్ళారు ఇంతకీ పాలు తేనెలు ప్రవహించే దేశానికంటే? 40 సంవత్సరాల్లో అరణ్యంలో వారికి పుట్టిన పిల్లలు, అంటే వాళ్ళందరూ యంగ్ పీపుల్, అందరూ 40 సంవత్సరాలు లేక 30 సంవత్సరాలు లేక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్నటువంటి యవ్వన బృందం వెళ్ళింది లోపలికి, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి. ఇద్దరే ముసలోళ్ళు వెళ్ళారు. ఆ ఇద్దరు ఇజ్రాయిల్ దేశానికి, ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చినటువంటి వారు. ఆ ఇద్దరు ముసలోళ్ళ వయసు దగ్గర 80 సంవత్సరాలు పైబడి. వాళ్ళిద్దరు పేరు కాలేబు, యెహోషువ. ఎందుకంటే వాళ్ళొక్కలే నమ్మారు, మిగతా వాళ్ళు నమ్మలా. ఇవాళ వాక్యాన్ని వినొచ్చు మీరు, కానీ ఎంతమంది నమ్ముతున్నారు? మీలో నమ్మకం ఉందా? మీలో విశ్వాసం ఉందా? నమ్మకం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం అంటే చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. చూసారా, విశ్వాసం అనేది నిరీక్షించబడుతున్న వాటి యొక్క నిజ స్వరూపం. విశ్వాసం అనేది నిరీక్షించబడుతున్న వాటి యొక్క నిజ స్వరూపం. దేన్నైతే నిరీక్షిస్తున్నామో అది తప్పక జరుగుతాదని నమ్మడమే విశ్వాసం.
నిరీక్షణ అంటే ఎదురు చూడడం. తప్పక నాకు మంచి రోజులు వస్తాయి, ఎదురు చూసి నువ్వు నమ్మితే నీకు మంచి రోజులు వస్తాయి. తప్పక నేను బాగుపడతాను, తప్పక నాకు ఆరోగ్యం వస్తుంది, తప్పక నా సమస్యల నుంచి విడుదల పొందుతాను, ఆ దేవుడు నన్ను విడిపిస్తాడు. నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మితే జరుగుతుంది, నువ్వు నమ్మకపోతే జరగదు. విననంత మాత్రాన నీకు నమ్మకం ఉన్నట్టు కాదు. వినుట వలన నీకు విశ్వాసం తప్పక కలుగుతుంది. ఆ వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. మరి ఎంతమంది వాక్యాన్ని వింటున్నారు? విని ఎందుకని మీరు పెడచెవి పెట్టేస్తున్నారు? వాక్యాన్ని విని ఎందుకని నమ్మశక్యంగా ఉండడం లేదా? దేవుని మాటలు వింటారు, ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తారు. నిరీక్షించబడుతున్న వాటి యొక్క నిజస్వరూపం, దేన్నైతే ఎదురు చూస్తున్నావో అది ఒకరోజు జరగబోతుంది. దేవుడు చెప్పాడు, మరియతో ఎలాగైతే దేవుడు మాట్లాడాడో దూతను పంపించి, దూత కాకుండా దేవుని స్వరమే విన్నాడు ఒక ఆయన. ఆయన పేరు పాత నిబంధనలో నోవాహు అనే వ్యక్తి. దేవుడు మాట్లాడాడు నోవాహు. దేవుడు నోవాహుతో మాట్లాడాడు. దేవుడు జరగబోయేది చెప్పేశాడు. నేను 40 రాత్రులు 40 పగలు ప్రచండమైన వర్షాన్ని భూమి మీద కుమ్మరించబోతున్నాను. ఒకటి తెలుసా మీకు? ఎంతమంది ఇక్కడికి వర్షం అంటే తెలుసు? మీ చేయి చూపించాడు. వర్షం చూశాను, వర్షం అంటే నాకు తెలుసు. చేయి చూపించాడు. చూడలేదా? మీరు ఎందుకు అంటున్నారంటే వర్షం చూడలేనాడు ఎవడండి? నోవాహు చూడలేదు వర్షం. నోవాహు దినాల్లో అప్పటి వరకు వర్షమే లేదంట. భూమి మీద వర్షం అంటే ఎలా ఉంటుందో తెలియదు, కానీ తెలియలేని దాని గురించి చెప్తున్నాడు ఆయన. తెలియలేని దాని గురించి చెప్తుంటే ఆయన వింటున్నాడు. భూమి అంతా నీళ్లతో నింపేస్తాను. వాడను తయారు చేసి, ఎవరన్నా వాడ తయారు చేస్తే ఎక్కడ తయారు చేస్తారు? సముద్రాల దగ్గర ఒడ్డును తయారు చేస్తారు. కానీ ఇతని ఇంటి దగ్గర తయారు చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారం అది నిరీక్షించబడుతున్న వాటి యొక్క నిజస్వరూపం. ఇంకా జరగలా కానీ అది జరుగుతుందని నమ్మకం. వర్షం రాలా కానీ వస్తుందని నమ్మకం. ఇంకా భూమి అంతా నిండిపోవట్లేదు నీళ్లతో, కానీ ఒకరోజు జరుగుతుంది. నిరీక్షిస్తున్నాడు, ఒకరోజు జరుగుతుంది. అది జరగడానికి ఒక రోజు పట్టొచ్చు, 2 రోజులు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు. నోవాకి అయితే 120 సంవత్సరాలు పట్టింది, కానీ తప్పక నెరవేరింది. కానీ నేను ఒక ప్రశ్న మాట్లాడుతున్నాను మీతో, వింటున్నారా? నోవాహు ఈ జలప్రలయం వస్తుందని ఎంతమందికి చెప్పుండాలా? ఎన్ని రోజులు చెప్పుండాలా? మీ ఊరొచ్చి ఇక్కడ కష్టపడుతూ దేవుని సేవ చేస్తున్నాడు. ఆయనకేం పని ఇంత డబ్బు ఖర్చు పెట్టడం? ఇన్ని లైట్లు, ఇన్ని మీటింగు, ఈ మైకులు, సౌండ్ సిస్టము, ఈ బాక్సులు, ఈ పెద్ద స్టేజ్ ఎంత ఖర్చు అయింది? మీకు భోజనాలు. ఈ ఊరిలో దేవుడు తనని పంపించాడు కనుక నోవాహు ఎలాగైతే చెప్పాడో ఆయన మీకు చెప్తున్నాడు. కానీ ఎంతమంది నోవాహు మాట విన్నారు? ఎంతమంది నోవాహు చెప్పినట్టుగా లోబడ్డారు? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 12 సంవత్సరాల నుంచి ఈ ఊరిలో కష్టపడుతున్నాడు. 12 సంవత్సరాల్లో ఎంతమంది యేసు అనే వాడలోకి వచ్చారు? థ్యాంక్ యూ బ్రదర్. చాలా ఈజీ కాదు. ఇవాళ నేను 32 సంవత్సరాల నుంచి చెబుతున్నాను ఒక పాస్టర్గా. దానికి ముందు ఇంకొక 3 సంవత్సరాలు నేను సువార్థికుడిగా పనిచేశాను. అప్పుడు నా వయసు కేవలం 16-17 సంవత్సరాలు. సువార్థికుడిగా పెద్ద పెద్ద మీటింగులు పెట్టేవాళ్ళం, ఇలాంటి సభలు పెట్టేవాళ్ళం. అప్పుడు నేను పాస్టర్ని కాదు, ఒక యంగ్ బాయ్. రక్షించబడిన నాటి నుండి ఆ ప్యాషన్ ప్రభు కొరకు, ఆ ఆసక్తి. ఇగో ఇప్పుడు వాయిద్యాలు వాయిస్తున్నారు చూసారా చిన్న పిల్లలు, అలాగుండేవాడిని నేను. అలాగా ఆ వయసులో ఆసక్తితో. ఇవాళ మన పిల్లలు ఎలాగున్నారండి? దేవుని కొరకు కష్టపడ్డాను, కానీ ఎంతమంది మారుతున్నారు వాక్యం చెప్తుంటే?
ఎంతమంది రక్షణలోకి వస్తున్నారు, ఎంతమంది విశ్వసిస్తున్నారు, ఎంతమంది దేవుణ్ణి నమ్ముతున్నారు చూసారా? అర్థమవుతుందా మీకు? నోవాహు 120 సంవత్సరాలు చెప్పాడు. విన్నారా వాక్యాన్ని? చెప్పరేమండి, విన్నారా వినలేదా? నోవాహు చెప్పినప్పుడు విన్నారా వినలేదా? ఏదో ఒకటి చెప్పండి. ఓకే, వెంకటాపురమా వెంకటపాలమా? వెంకటపాలెం వాళ్ళు వింటున్నారా? వినడం అంటే ఏంటి, వినట్లేదంటే ఏంటి? వినట్లేదు అనకూడదు మీరు, వాళ్ళు విన్నారు, వాళ్ళకి తెలుసు. ఆ ఊరోళ్ళందరిని అడగండి, నోవాహు చెప్పాడా జలప్రలయం వస్తుందా? మాకెందుకు తెలియదు జలప్రలయం వస్తుందని. నీకు తెలుసా? తెలుసు. ఎన్ని రాత్రులు పడతాయి, ఎన్ని పగలు పడతాయి వర్షం? బాబు, ఎన్ని రాత్రులు ఎన్ని పగలు పడతాయి చూడాలా నా వైపు. ఇప్పుడే పొగిడాను. ఎన్ని రాత్రులు ఎన్ని పగలు? వెరీ గుడ్. 40 రాత్రులు 40 పగలు. తెలుసా మీకు? ఎవరు? ఇల్లు అడగట్లేదు నేను, ఎవరిని అడుగుతున్నాడు? నోవాహు దినాల్లో ఉన్న ప్రజలు. అంటే వాళ్ళకి తెలిసిందంటే అర్థం ఏంటి? వాళ్ళకి తెలిసిందంటే అర్థం ఏంటి? వాళ్ళు విన్నారని అర్థం. విన్నారా? భూమి అంతా నింపేస్తాను నీళ్లతో, కనుక మీరు ఆ ఓడలోకి రండి. అది విన్నారా? వినలేదనకండి, అందరికీ తెలుసు. జలప్రలయం వస్తుందని తెలుసా తెలీదా? తెలుసు. అందుకనే ఇప్పుడు ఓడలోకి వెళ్ళిపోగానే నీళ్లు రాగానే ఆ నది ఏమంటదని ఆ ఓడ పైకి లెగిస్తున్న సమయంలో ఇప్పుడు అందరూ ఎక్కడికి వచ్చారు? ఓడ దగ్గరికి వచ్చి, నోవా ఓడ తలుపుతీ. ఎందుకని? వాళ్ళకి అర్థమైపోయింది. వర్షం వచ్చినప్పుడు నమ్మారు వాళ్ళు, కానీ విన్నారు, కానీ వాళ్ళు ఏం చేయలేదు, నమ్మలా. అందరూ చెప్పండి, ఏం చేయలే? నమ్మలా. అదే అర్థం. విన్నారు కానీ నమ్మలా. వినడం వేరు, నమ్మకం వేరు. మరియా చెప్పిన మాట వినింది కాబట్టి నమ్మింది. వినింది, ఆమె నమ్మకపోతే ప్రభు దాసురాల్ని నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అని అందు. నువ్వు చెప్పినట్టు నడిపించు అని అనదు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మా పిల్లలందరూ ఇవాళ క్యారల్స్కి వస్తానన్నారు. ఈ రాత్రికి మళ్ళీ మా క్యారల్స్. మాకు హాస్టల్ ఉన్నాయి. అనాది పిల్లలను మేము పెంచి పోషిస్తాం. వారికి మంచి చదువు, మంచి స్కూలు, చక్కగా వాళ్ళకి మంచి కారుల్లో పంపిస్తాం. మంచి బంక్ బెడ్స్, మంచి భోజనం, మంచి ప్లే గ్రౌండ్, ఆడుకోవడానికి అన్ని సౌకర్యాలు. వాళ్ళు మా పిల్లలు. ఇవాళ నేను అన్నాను వీళ్ళ క్యారల్స్ అని అంటే అందరూ నా దగ్గరికి వచ్చేసి అంటున్నారు, మేము వస్తాం అందరికీ వచ్చేయాలని ఉంది. ఇప్పుడు సపోజ్ నేను అన్నాను అనుకోండి, వద్దు మీరెవ్వరూ రాకండి ఇవాళ వద్దు అని అంటే వాళ్ళకి ఏమైద్ది? కొంచెం బాధ కలుగుతుంది. కానీ బాధ కలిగిన వినడం అనేది లోపడ్డం అంటారు. నేను రమ్మనగానే రావచ్చు, వద్దు అని అనగానే ఆగిపోవడంలో కూడా సంతోషం చూపించాలి. అది నేను అంటున్నాను. ఇవాళ దేవుడి మాటలు అన్నీ మీకు సంతోషం కలిగించవు, అన్నీ మనకు ఆనందం కలిగించవు. ఏ పిల్లకండి పెళ్లి కావలసిన పిల్లకి ఇప్పుడు గర్భం ధరించి ఆ బిడ్డని మొయ్యాలి అని అంటే ఇంకా పెళ్ళే అవలా. ఆ పిల్లకి సంతోషం అది. కొన్నిసార్లు దేవుడి మాటలు అన్నీ సంతోషంగా ఉండవు, దేవుని మాటలు అన్నీ మనకి ఆనందాన్ని కలిగించవు. కానీ అయినా దేవుని మాట వింటున్నావా? మన ఇల్లు విడిచిపెట్టి, మన కుటుంబాన్ని విడిచిపెట్టి ఆ వాడలోకి రమ్మంటే అంత ఈజీ పని కాదు. నా వల్ల కాదు, నేను రాను. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని బిడ్డలైనటువంటి మీరు మాట వింటున్నారా? లోబడుతున్నారా? నోవా దినాల్లో ఆ ప్రజలందరూ విన్నారు. విన్నారా వినలేదా? విన్నారు, కానీ ఏం చేయలే, నమ్మలా. ఇవాళ మరి ఎవరు నమ్మారు? విన్నవారిలో ఎవరు నమ్మారు? తన భార్య నమ్మింది, తన పెద్ద కొడుకు మరి నమ్మాడు,
తన నోవాహు 2వ కొడుకు 3వ కొడుకు నమ్మాడు. నోవాహు 3 కోడళ్ళు నమ్మారు. 8 మంది మాత్రమే నమ్మారు. అది నేను అంటుంది. 8 మంది నమ్మారు కనుక ఆ చెప్పిన మాట ప్రకారం వాడలోకి వచ్చారు. ఆ వాడను కంప్లీట్ చేశారు, పూర్తి చేయడం. ఆ వాడలోకి వచ్చి కూర్చున్నారు. ఆ వాడలోకి వచ్చిన వెంటనే వర్షం కూడా రాలా. వాడలోకి వచ్చిన తర్వాత 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, వర్షం రాలా. ఇదేంటి వాడలోకి వచ్చిన తర్వాత వర్షం వస్తుంది కదా, రాలేదేంటి? 7 రోజుల తర్వాత వచ్చింది వర్షం. దేవుడి మాట బైబిల్ చెప్పింది, ఇందాక చదువుకున్నాం, ఏ మాట నిరర్ధకము కానే. దేవుడి మాట ఏది నిరర్ధకం కాదు. దేవుడు అబద్ధాలు చెప్పడం. నేను నమ్ముతున్నారా? మరి విశ్వసిస్తున్నారా? నోవాహు నమ్మాడు, నోవాహు బిడ్డలు నమ్మారు, కానీ ఊరోళ్ళు ఎందుకు నమ్మలా? అది ఇవాళ ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, మీ భర్తలు నమ్మట్లేదా? మీ భర్త గారు ఏరి? మీ బిడ్డలు నమ్మట్లేదా? ఏరి మీ పిల్లలు? యవనస్తులైన మీ పిల్లలేరి? పిల్లలు లేరా? వాళ్ళలో నమ్మకం కుదరలేదేమో. అమ్మకున్న విశ్వాసం కొడుక్కి రాలా, అమ్మకున్న విశ్వాసం కూతుర్లో లేదు, ఆ భార్యకున్న విశ్వాసం భర్తలో లేదు, భర్తకున్న విశ్వాసం భార్యలో లేదు. ఫ్యామిలీ అంతా నేను నా ఇంటి వారు అన్నాడు యెహోషువ. మేము సేవిస్తాం దేవుణ్ణి. నోవా కుటుంబం మారు మనసు పొందారు. నోవా కుటుంబం దేవుని వరకు ఆయన చెప్పినటువంటి పనిలో ఆయన నిమగ్నం అయిపోయారు. ఆ పనిలో నమ్మకంగా వాడబడ్డారు. ఇవాళ ఎంతమంది దేవుని పనిలో వాడబడుతున్నారు? ఎంతమంది దేవుని పనిలో సహకరిస్తున్నారు? చూసారా? మనం దేవుని పనిలో సహకరించగలగాలి, పని చేయగలగాలి. ఈ మీటింగ్ పెట్టడంలో మీరెంతమంది తోడ్పడగలిగారు? మీరు వచ్చి కూర్చోవడమే కష్టమైపోతుంది, ఇండమే కష్టమైపోతుంది. కానీ ఇదంతా శుభ్రం చేయడంలో, ఈ అన్నిటిలో కుర్చీలు వేయడంలో, పట్టాలు వేయడంలో, బర్కనాలు వేయడంలో ఎంతమంది సహకరించారు? ఆ వాడ కట్టడంలో ఎంతమంది సహకరించారు? 120 సంవత్సరాలు పట్టింది. ఎంతో మంది కూలి వాళ్ళని పెట్టుకొని చేయించి ఉండాలా. నోవాహు 8 మందితోనే, నోవాహు 3 కొడుకులు భార్యతోనే పని అయిపోదు. ఏంటి 4 మగపిల్లలు ఉన్నారు అంతే, 4 మగవాళ్ళు ఉన్నారు. నోవాహు 3 పిల్లలు, 4 మగవాళ్ళతో పని అయిద్దా? మిగతా వాళ్ళు ఆడవాళ్ళు, వాళ్ళు భోజనం సాయం చేయగలరు, ఏదైనా కీలు పోయగలరు. కానీ అంత పెద్ద వాడ, 3 అంతస్తులు వాడ తయారు చేయాలంటే, ఈరోజు దేవుని మాటలు వింటున్నటువంటి మీరు ఆ దేవుని మాటలు నమ్ముతున్నారా? దేవుని మాటలు వినడం ఒక ఎత్తు, నమ్మడం ఒక ఎత్తు. క్రిస్మస్ స్టోరీలో అందరూ విశ్వసించారు కనుకనే వారు చెప్పినట్లు చేశారు. నమ్మకం అంటే అది, విశ్వాసం అంటే అది, దేవుని మీద నమ్మకం పెట్టుకోవడం. నమ్మం కనుక మనం మాట విన్నాం. ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనం చూడండి ఒకసారి. ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనం. అయితే లోతు భార్య, చూసారా, లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. ఎందుకు ఉప్పు స్తంభం అయిపోయింది? వెనక్కి ఎందుకు చూసింది? అసలు ఏం చెప్పాడు దాని ముందు వచనాల్లో ఉంటే? వెనక్కి చూడొద్దు. దూత చెప్పిన మాట ఏంటంటే వెనక్కి చూడకండి, పారిపోండి. నమ్మారా? అది ఇంటాం మనం. కానీ ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది సగం నమ్మకం కలిగి ఉన్నారు? ఇప్పుడు ఈ అమ్మగారు ఏం నమ్మకం అంటారు? సగం నమ్మకం. ఏంటా సగం నమ్మకం? పరిగెత్తిందా లేదా? బయలుదేరిందా లేదా? కొంతమంది వస్తారు, చర్చికి వస్తారు, మీటింగ్కి వస్తారు, బైబిల్ పట్టుకుంటారు, దేవుడి సేవలో కొద్ది కాలం నడుస్తారు. కానీ ఇంకా లోకం పీకుతూనే ఉంటుంది. వెనక్కి చూద్దామా, వెనక్కి వెళ్దామా, వెనక్కి అటు ఇటు పూర్తిగా నమ్మలా. ఇవాళ ఎంతమంది దేవుని మాటలు పూర్తిగా నమ్మిన వాళ్ళు ఉన్నారు? పూర్తిగా విశ్వసించిన వాళ్ళు ఉన్నారు. వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నమ్మకం లేకపోవడం వల్ల. అర్థమవుతుందా మీకు? ఇందాక మనం చూసాం, నోవాహు గురించి మనం చూసాం.
వాళ్ళ జీవితాల్లో ఏమైంది? నోవా కుటుంబం తప్ప మిగతా వాళ్ళు ఎవరు మారకపోవడానికి గల కారణం ఏంటి? దేవుని మాట నమ్మలా. వర్షమా? ఊరికే ఏంటి భూవంతు నిండిపోద్దా వర్షానికి? ఊరికే మేము మాత్రం నమ్మం. ఇవాళ ఎవరు నమ్ముతున్నారు? రేపు పొద్దున్న 7 ఏళ్ళ ఉగ్రత దినాలు వస్తున్నాయంటే నమ్ముతున్నారా మీరు? రేపు భయంకరమైన ఉగ్రత దినాల గురించి బైబిల్ చెప్తుంది ప్రకటన గ్రంథంలో. ఆ 7 ఏళ్ల మహాశ్రమ గురించి చెప్తుంది. శ్రమ దినాలు రాబోతున్నాయి. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఆ శ్రమల రోజు రాబోతున్నాయి. దాన్ని నమ్ముతున్నాం మనం? ఊరిగా ఏమొస్తాయి? ఆ దినాలు నమ్మలేదు, ఈ దినాలు నమ్మలా. ఇవాళ మన నమ్మకం లేకపోవడం వల్ల మన కుటుంబంలో కూడా మార్పు రావడంలా. మన కుటుంబంలో మార్పు ఎందుకు రావడం లేదంటే దేవుడి మీద సంపూర్ణమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని మనం కనుపరచకపోవడం. ఇందాక చెప్పాను, ఏ దేశం అది? ఈజిప్ట్ దేశం. ఈజిప్ట్ దేశంలో ఒక కుటుంబం ఉందంట. ఆ కుటుంబం అలా ఆవిడి యేసు ప్రభువుని నమ్ముకుందంట. నమ్ముకోవడం అంటే ఇప్పుడు చెప్పాను చూసారా, పరిపూర్ణంగా నమ్ముకుంది. అంటే అర్థం దేవుని వాక్యానికి లోబడి సంపూర్ణంగా దేవుడి మీద ఆధారపడే వ్యక్తి. అది నమ్మకం. అలా ఆవిడి నమ్ముకున్న విషయం భర్తకు తెలిసిందంట. భర్త అడిగాడంట, ఏమిటి నువ్వేదో పరాయి దేవుడిని నమ్ముకున్నావు? ఆమె అనిందంట, ఆ దేవుడు మంచి దేవుడు అండి, గొప్ప దేవుడు అండి, మీరు కూడా నమ్ముకోండి. ఇదిగో నువ్వు నమ్మింది చాలదన్నట్టు మళ్ళా నన్ను కూడా నమ్ముకోమంటున్నావు, జాగ్రత్త. నువ్వు విడిచిపెట్టే ఆ దేవుణ్ణి. నువ్వు విడిచిపెట్టకపోతే నా కోపాన్ని చూస్తాను. నేను నిన్ను కూడా లెక్క చేయను, చంపి పడేస్తాను నేను. కానీ ఆమెకి దేవుని మీద అపారమైన నమ్మకం. ఆమె అనిందంట, ఒకరోజు దేవుడు మిమ్మల్ని కూడా మారుస్తాడండి అనిందంట. బాబు ఎంత ధైర్యం అండి! చూసారు, ఒకరోజు మిమ్మల్ని కూడా దేవుడు మారుస్తాడు. ఆయన అన్నాడట, చూద్దాంలే, మారడం సంగతి కాదు, నువ్వు మారకపోతే, ముందు నువ్వు మళ్ళా దేవుడిని విడిచిపెట్టకపోతే నిన్ను చంపి పడేస్తా. చాలా కోపం మీద ఉన్నాడు తన భార్య దేవుడిని నమ్ముకున్నదని. కానీ ఆమె ఎప్పుడు ప్రార్థన చేసుకుంటుంది, వాక్యం చదువుకుంటుంది, దేవుడి మీద అపారమైనటువంటి నమ్మకం కలిగింది. ఈరోజు ఆయన అనుకున్నాడట, ఏదో ఒక కారణాన్ని ఎత్తికి మనం చంపేయాలి, ఎందుకంటే ఈమె ఆ దేవుడిని విడిచిపెట్టడంలా అని ఆలోచన చేశాడట. ఏమిటి ఆలోచన తెలుసా? వింటున్నారా మీరు? ఏమిటి ఆలోచన? ఆయన ఇంటిలో లాకర్ బీరువా తాళాలు ఉన్నాయి చూసారా, ఆ బీరువా తాళాలు గుర్తు పట్టుకెళ్ళిపోయాడట. పట్టుకెళ్ళిపోయి ఇప్పుడు వాళ్ళ భార్యని నాకు తాళాలు ఎక్కడున్నాయని అడుగుతున్నాడు. ఆ భార్య మొత్తం ఇల్లంతా ఎత్తుకుతుంది కానీ ఎక్కడ కనబడడం అలా. ఇచ్చినారా మీరు? అర్థమవుతుందా? ఈ పట్టుకుపోయినాడు ఎవరు? భర్త. ఇప్పుడు ఏమని అడుగుతున్నాడు? ఎక్కడున్నాయని అడుగుతున్నాడు. మొత్తం ఎత్తికింది కానీ ఎక్కడ దొరకడంలా. అప్పుడు అన్నాడు, ఇదిగో నీకు వారం రోజులు టైం ఇస్తాను, ఈ వారం రోజుల్లో కానీ నీకు దొరకలేదా, అది చాలా డబ్బులు ఉన్నాయి అందులో, ఆ బీరువాలో చాలా నగదులు ఉన్నాయి, నా కాగితాలు ఉన్నాయి, అది నాకు దొరకకపోతే నిన్ను చంపేస్తాను. నేను దేవుణ్ణి నమ్ముకున్నందుకు చంపేస్తానని కారణం కాకుండా ఇగో ఈ కారణంతో నిన్ను చంపేయాలనుకుంటున్నాను. అప్పుడు ఆమె అనిందట, దేవుడే ఇస్తాడులేండి, ప్రార్థన చేస్తే ఆయనకి అసాధ్యమైంది ఏమీ లేదు. ఏమంటే మీరు అలా మాట అనగలరా? మీకు ఆ నమ్మకం ఉందా? నిరీక్షించబడుతున్న వాటి యొక్క నిజస్వరూపం, దేన్నైతే ఎదురు చూస్తామో అది దొరుకుతుంది అంటే తప్ప దొరుకుతుంది నీకు. అది అవుతుంది అంటే అప్పుడు తప్పక అవుతుంది. అది నీ విశ్వాసం అంటే. నిరీక్షించబడుతున్న వాటి యొక్క నిజస్వరూపం విశ్వాసం అంటే. ఇంకొక ముక్క కూడా ఉంది అక్కడే. ఏంటిది? 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 1వ వచనంలో నిరీక్షించబడుతున్న వాటి యొక్క నిజస్వరూపము,
అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు ఉన్నాయి అనడానికి రుజువునై ఉన్నది. అది విశ్వాసం అంటే. అదృశ్యమైనవి అంటే కనబడలేనిది ఉన్నాయి అనడానికి. ఇప్పుడు తాళాలు కనబడుతున్నాయి, కనబడట్లేదా? చెప్పలేమండి. కనబడట్లేదు కానీ ఉన్నాయి. ఎక్కడున్నాయి మరి చెప్పు. ఉన్నాయండి, దొరుకుతాయి, మీకేం కంగారు లేదు. దాచేసినోడు ఎవరు? ఆయనే. అసలు దాచేసాడంటే ఎక్కడ దాచాడో తెలుసా మీకు? ఎవరైనా చెప్తారా? ఎక్కడ దాయిలా. వాడు డ్యూటీకి వెళ్తున్నప్పుడు ఏం చేశాడో తెలుసా? ఈజిప్ట్లోని ఐగుప్తు దేశంలో ఒక నది ఉంది. ఎవరికైనా తెలుసా నది పేరు? తెలీదా మీకు? బైబిల్లో ఉంది కదా ఆ నది పేరు. ఆ నైలు నది. ఆ నైలు నదిలోనే కదా ఎవరిని? మోషేని వదిలేశారు చిన్నప్పుడు. ఆ నైలు నది ఇప్పటికే ఉంది, ఇప్పటికీ అదే పేరు. ఆ నైలు నదిలోని బ్రిడ్జ్ మీద వెళ్తూ కారులోని ఏం చేశాడో తెలుసా? ఆ తాళాల్ని నైలు నదులు ఈసరేశాడు. దుర్మార్గుడు చూడండి, దాచిపెట్టాడు అనుకుంటారు మీరు, కానీ ఆల్రెడీ ఇసిరిపాటేశాడు నైలు నదిలో. కానీ ఈమెకున్న విశ్వాసం చూడండి, ఈమెకున్న నమ్మకం చూడండి. తన దేవుడు గొప్ప దేవుడు. తప్పక దొరుకుతాయండి. అదృశ్యమైనవి కనబట్లాయి ఇప్పుడు, కానీ ఉన్నాయి ఉన్నాయి అనడానికి రుజువు అది విశ్వాసం. రుజువు అదృశ్యమైంది. ఇప్పుడు ఈ లైట్లు వెలుగుతున్నాయంటే ఏం కావాలి దీనికి? ఈ లైట్లు వెలుగుతున్నాయంటే కరెంట్ కావాలి కదా. కరెంట్ ఉందా లేదా? చూపించి నాకు. కరెంట్ ఉందన్నారు కదా ఇప్పుడు, మరి చూపించండి. కరెంటు ఉంది అని చెబుతున్నాం కానీ చూపించలేము. అదృశ్యమైనవి. గాలి ఉందా లేదా? ఉంది, చూపించు. గాలి చూపించగలవా? ఉన్నాయా లేదా గాలి? ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా? చూపించు. దేవుడిని చూపించలేము. పరలోకం ఉందా లేదా? చూపించు. ఈరోజు తప్పక నువ్వు ఒకరోజు చూస్తావు. నీకు అర్థమైందా? ఇప్పుడు కరెంట్ నీకు కనపడకపోయినా ఒకసారి పవర్ చూడాలనుకుంటే ఏం చేయొచ్చు? ఆ బెజ్జాల్లో 2 మేకులు పెట్టి ఒక మేకు పెట్టి పట్టుకుంటే ఏమైంది? గచ్చ గచ్చ గచ్చ. అప్పుడు పవర్ ఉందా లేదో తెలుస్తుంది. ఇవాళ చాలా మంది ఏమనుకుంటున్నారంటే అదృశ్యమైనవి ఉన్నాయంటే ఏం నమ్ముతాం? మాకు కనబడితే నమ్ముతాం అనుకుంటున్నాం. కనబడితే నమ్మేదాన్ని విశ్వాసం అనరు. కనబడితే నమ్మేది అది అవిశ్వాసం. అర్థమైందా? కనబడితే నమ్ముతానంటే అది నీకు విశ్వాసం లేదు, నీకు అవిశ్వాసం ఉంది. చూస్తే నమ్ముతానంటే నువ్వు అది అవిశ్వాసం అంటారు దాన్ని. యేసు ప్రభుతో అన్నాడు ఎవరు? తోమా, నీ గాయాల్లో నేను వేలు ఉంచితే కానీ నమ్మను. ఏది లేచాడంటే నమ్మను, ఏసాయి తిరిగి లేచాడంటే నమ్మనంటే నమ్మను. ఆయన గాయాల్లో నా వేలు ఉంచుతాను, ఆయన పక్కలో ఏం చేస్తాను? నా చెయ్యి ఉంచుతాను, అప్పుడే కానీ నేను నమ్మనంటే. ఎట్టున్నారా మీరు? ఇప్పుడు ఈ తలాలు ఎక్కడ పాడేశాడు? కానీ పాపం ఈ అమాయకురాలు ఏమంటుంది? దొరుకుతాయి. దేవుడు మీకు అడుగుతానన్న ప్రశ్న, దొరుకుతాయా దొరకవా? ఎలా దొరుకుతాయి? నైలు నదిలేసి. కానీ దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? అది నమ్మకం అంటే. ఇప్పుడు మీకు అర్థమైంది నమ్మకం అంటే? ఇది నమ్మకం అంటే. అసాధ్యమైనది ఏమి ఉండదు దేవుడికి. 3 రోజులు అయిపోయింది, తాళాలు దొరకలా. ఎన్ని రోజులు టైం ఇచ్చాడు భర్త? 4 రోజులు. 5 రోజులు అయిపోయినాయి, ఇంకా తాళాలు దొరకలా. అన్నాడు, ఏ తాళాలు దొరుకుతాయండి, దేవుడు తప్పక ఇస్తాడండి. ఇంకా నాకు 2 రోజులు టైం ఉందిగా, దేవుడు ఇస్తాడు. ఏంటి? ఆమెకున్న విశ్వాసం, ఆమెకి దేవుడి మీద ఉన్న అపారమైన నమ్మకం. ఇవాళ అలాంటి నమ్మకం కలిగిన వాళ్ళు ఇక్కడ కూర్చున్నారా? అది నమ్మకం అంటే, అది విశ్వాసం అంటే. నోవాకు ఇంతవరకు ఆ వర్షమే చూడలేదు, కానీ ఎంత నమ్మకం ఉంటే అంత పెద్ద వాడ కట్టుతాడండి. ఎంత నమ్మకం ఉంటే అంత డబ్బు ఖర్చు పెడతాడండి. నమ్మకం ఉన్నోడు ఖర్చు పెడతాడు, వెదజల్లుతాడు. ఈ మీటింగ్ పెట్టడానికి ఊరకనే రాదు కదా, మరి డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నాడు?
నమ్మకం, విశ్వాసం. అది ఇవాళ మనలో నమ్మకం ఉండడం. వింటాం మనం వాక్యం, ఇప్పుడు అదే చదివాం ఇందాక, మనం వింటాం కానీ ఆ వాక్యం వారికి నిష్ప్రయోజనం. ఎందుకని వాక్యాలు వింటారు కానీ వాక్యానికి లోబడరు. వారు వాక్యం చెప్పినట్టు నమ్మరు. అమ్మా 2 రోజులు ఉంది, ఇంకా ఒక రోజు కూడా అయిపోయింది. ఇంకెక్కడ ఉంది? లాస్ట్ డే. ఇదిగో ఇవాళ నీ ముహూర్తం. ఏంటది? నీకు తలకాయ తీసేస్తానని ఓ పెద్ద ఖడ్గం లాంటి కత్తి తీసి నూరుతున్నాడట. ఈ రాత్రికి నేను చంపేస్తా, నేను ఈ రాత్రి వరకే అవకాశం. ఆయన అన్నాడట, ఎలాగాన్ని వీడికి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఎవరికి? ఏమని? అది దొరకవంటే దొరకవు. ఎందుకని? నేను ఎక్కడ పాడేశాను. దొరకవంటే వీడు ఫుల్ నమ్మకంతో అన్నాడు. కానీ ఆమెకి ఇవన్నీ తెలీదు. నైల్ నదిలో పడేశాడని తెలీదు, ఇవన్నీ తెలీదు. కానీ ఎవరి మీద నమ్మకం? ఇవాళ అలాంటి ఆడవాళ్ళు ఉన్నారా మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు? అలాంటి అమ్మలు ఉన్నారా? ప్రార్థనా పరులు, దేవుడి మీద నమ్మకం కలిగిన వాళ్ళు. అప్పుడు తప్పక నీ భర్తను మార్చుకోగలుగుతావు, నీ భర్తను విశ్వాసంలో నడిపించుకోగలరు. ఆయన ప్రార్థన చేసుకుంటుందంటావా? అంతలోకి ప్రార్థన చేసుకున్న వాళ్ళ ఆవిడ దగ్గరికి వచ్చానడట. ఎలాగ ఈ రాత్రికి పోతావు కదా, చచ్చిపోయే ముందు నాకు మంచి భోజనం చేయకూడదు అన్నాడట. చేస్తానండి అనిందండి. నాకు ఇష్టమైనటువంటి కూరలు వండు అని చెప్పి, నాకు సీ ఫుడ్ అంటే బాగా ఇష్టం కనుక మంచి చేపను తెస్తానని వెళ్ళి ఒక చేపను తీసుకొచ్చాడట. చేపల కూర వండు అని చెప్పి చేపని బాగు చేయకుండానే తీసుకొచ్చి ఇచ్చి, నువ్వే బాగు చేసుకో అంటే, ఇప్పుడు చేపని రుద్దాలా, పులుసంత తీయాలా, ఆ చేపని మొక్కలు కొయ్యాలా, అవన్నీ చేసి ఇప్పుడు వంట చేయాలి అమ్మగారు. సరేనండి అనింది. ఇంకా లాస్ట్ రోజు. కానీ ఆమెకి బ్రతుకుతుందని నమ్మకం ఉందా, చచ్చిపోద్దని నమ్మకం ఉందా? అబ్బా ఏం నమ్మకాలండి అన్ని. ఇది విశ్వాసం. విశ్వాసం అంటే ఇది, నమ్మకం అంటే ఇది. ఇది నమ్మకం. అంతేగాని ఎంతో సరిపోదు. ఇనిన వాక్యాన్ని నమ్మాలా, ఇనిన మాటల్ని నమ్మాలా, ఇనిన దేవుడిని నమ్మాలా. అర్థమైందా? మరియా నువ్వు గర్భవతి అవుతానన్నా అన్నంగా. అసలు గర్భవతులు ఎలాగవుతారు ఆడవాళ్ళు చెప్పండి? గర్భవతులు ఆడవాళ్ళు మీకు తెలియదు ఎలాగవుతారు? ఒక స్త్రీ ఒక పురుషుడు కలయిక వల్ల జరిగేది గర్భవతి అవుతుంది. అంతే కదా? పెళ్ళి అయిన తర్వాత భార్య భర్తల కలయిక వల్ల జరిగేది గర్భవతి. ఈమెకి పెళ్లి అవ్వలేదు, భర్త లేడు, వీళ్ళిద్దరు ఎవరిని కలుసుకోకుండా గర్భవతి ఎలాగవుతుంది? నమ్మశక్యంగా ఉందా ఇది? గాని దూత, నువ్వు చెప్పావు కాబట్టి నాకు తప్పక జరుగుతుంది. ఇప్పుడు బాగా ప్రశ్న వినండి. మరియకి తెలుసా తెలీదా తాను ఎవరితో కూడలేదని, ఏ పురుషుణ్ణి కూడలేదని? కన్యక. అవునా కాదా? దూత చెప్పేసి వెళ్ళిపోయాడు. తాను మాత్రం అలాగే నమ్మకంగా పరిశుద్ధురాలుగానే ఉంది. కానీ 3 నెలల్లో కనబడింది ఏంటో తెలుసా? ఆమె పొట్ట బయటకు వస్తుంది. 4 నెలల్లో ఆమె కనబడుతుంది అంటే కొంచెం పొట్ట బయటకు వస్తుంది. ఈమె ఏ పురుషుణ్ణి కలవలా. కానీ దూత చెప్పిన మాట ఆమె జీవితంలో జరుగుతుందా లేదా? అప్పుడు అది ఇంకా బిడ్డను కనలా. కానీ ఇప్పుడే నమ్మకం వచ్చేసిందా లేదా? ఇవాళ నువ్వు నమ్మితే తప్పక ఒక రోజు చూస్తావు. అది కొద్ది రోజుల్లోనే చూస్తావు. నమ్మిన గట్టిగా చప్పట్లు కొట్టండి. మొత్తం చూడవసరం లేదు. నువ్వు ఆ బిడ్డను చూస్తేనే నమ్మక్కర్లా. నువ్వు గర్భవతి అవడప్పుడే నీకు అర్థమైపోద్ది. అదిగో చెప్పింది నెరవేరిపోతుంది అప్పుడే. అర్థమైందా? మీకు కూడా విశ్వాసం ఉంటే అది జరగడం మీరు చూస్తారు. ఇంతకీ పాయింట్కి వచ్చేద్దాం మనం. ఎక్కడికి వచ్చాము ఇప్పుడు? మళ్ళా చేపల కూర వండడానికి. ఆమె ఉదయం అంతా శుభ్రంగా చేపల్ని చేసేసింది, వంట చేసేసింది, భోజనం పెట్టేసింది. అన్నగారు వచ్చేసారు, ఆఖరి భోజనం తినేద్దామని భర్త గారు, నువ్వు కూడా కూర్చొని నాతో తినాను. పర్లేదు మీరు తినండి అని చెప్పి భోజనం పెట్టింది. మంచిగా శుభ్రంగా లాగించేశాడు. అన్నాడు, ఈ రాత్రికి అని ఎందుకైనా మంచిది అన్నాడు. తాళాలు దొరికినాయా?
అని నవ్వుతూ అంటే దొరకలే కానీ దొరికినాయా అని అనగానే తాళాల్ని అక్కడ పెట్టిందంటామా. ఎంట్రికలు నెక్కబొడుస్తూ చెమటలు వచ్చేసినాయి అంట ఒళ్ళంతా. ఈ తాళాలు నీకెక్కడి? అదేంటండి దొరికినాయి అండి. చెప్పాను కదా దేవుడు ఇస్తాడని. నా దేవుడు గొప్పవాడండి, నా దేవుడు నమ్మదగిన దేవుడు అండి, నా దేవుడు ఇస్తాడని నేను చెప్పాను కదండి, నేను నమ్మాను కదండి, నాకు దొరికినాయి అండి. ఎక్కడ దొరికినాయి? అవన్నీ మీకు ఎందుకండి? ఏమైందో తెలుసా మీకు? ఆమె చెప్పింది, ఉదయం మీరు చేపను తెచ్చారు కదా, ఆ చేపని నేను శుభ్రం చేసి పులుసు అంతా తీస్తే ఆ చేపని మొక్కలు కోస్తుంటే కత్తిపెట్టికి కిరుక్కు అంటున్నా, ఏదైనా కురుక్కురక్కమని తీస్తే అందులో తాళపు గుర్తుంది. ఈ చేప మింగేసింది. ఏమండి గట్టిగా చప్పట్లు కొట్టరండి. దిస్ ఈజ్ వాట్ గాడ్ కెన్ డూ. చూసారా, ఇవాళ నమ్మకం. ఏ భయంకరమైన భర్త, మోటి భర్త, భయంకరమైన క్రూరుడైన భర్త తన భార్యను చంపేయాలనుకున్న వ్యక్తి ఒకటే మాట అన్నాడంట, నీ దేవుడు నిజ దేవుడు, గొప్ప దేవుడు. ఏమండి ఆయన చెప్పాడంట, జరిగిన విషయం ఏంటో తెలుసా అని అన్ని ఒప్పేసుకున్నాడంట. నిన్ను చంపేయాలని నేనేం చేశానంటే ఈ గుర్తుని నైల్ నదిలో వేసేసాను నేను. ఆ నదిలో ఎన్నో చేపలు ఉంటాయి, కానీ ఈ చేపే మెంగడం ఏంటి, ఆ చేప మళ్ళీ మన ఇంటికి రావడం ఏంటి, ఆ చేపను నువ్వు కోస్తే ఇది నిజంగా దేవుని కార్యం. నీ దేవుడు నిజంగా గొప్ప దేవుడు. కనుక ఒకసారి చెప్పండి. దేవుణ్ణి ఎప్పుడు ఎగతాళిగా చూడకండి. నమ్మదగిన దేవుడు ఆయన. అది ఇవాళ మన దేవుడు ఎవరో నువ్వు నమ్మితే చూస్తావు. అది నమ్మితే చూస్తావు. నా జీవితంలో ఇలాంటి నమ్మకం మీద ఎన్నో కథలు చెప్పగలను. 2003 సంవత్సరంలో నా భార్య, నా కూతురు ప్రముఖ పెద్ద సిటీ అయిన ముంబైలో కిడ్నాప్ అయిపోయారు. నా పక్కన కూర్చున్న పోలీస్ ఆఫీసర్లు అంటున్నారు, అప్పటికే దగ్గర 2 కోట్ల మంది జనాభా ఉన్నారు ముంబైలో. ముంబై నిండా జనం 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 జనం. అలా ఒకటే మాట అన్నారు, ఏంటో తెలుసా? నీ భార్య నీ బిడ్డ నీకు దొరకదు. పోలీసులు చెప్తున్న మాట నా పక్కన కూర్చో. ఇంపాసిబుల్. కానీ నేను కారులో కూర్చొని వాళ్ళతో చెప్పిన మాట, నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఓ పక్కన టెన్షన్ ఉంది నాకు, చెమటలు పట్టేస్తున్నాయి నాకు. ఓ పక్కన నా భార్య కనబడట్లేదు, నా బిడ్డ కనబడడం లేదు, వాళ్ళు మోసపోయారు. కానీ నా గుండెల్లో దేవుడు ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాను. దేవుడు నాకు అభయం ఇచ్చాడు, ధైర్యం ఇచ్చాడు. ఆ గుండె ధైర్యంతోనే ముందుకెళ్తున్నాను. కేవలం 2 గంటల్లో అదే పోలీస్ ఆయనకి ఫోన్ వచ్చింది, స్టేషన్కి వచ్చేసండి, మీరు పలానా విక్టోరియా టెర్మినల్ దగ్గరికి వచ్చేసండి. ఆయన భార్య ఆయన బిడ్డ ఇద్దరు సురక్షితంగా వచ్చారు. వీడికి పొరపంచేలేదు పోలీసులు. ఆయనే నాకు చెప్పాడు, నీ భార్య బిడ్డ ప్రైజ్ ద లార్డ్ అని గట్టిగా అలిశాను. దేవా నీకు వందనాలు అని తీసుకు. అసాధ్యమైంది ఇది. వాళ్ళు చెప్తున్నారు, పోలీసు వాళ్ళందరూ చెప్తున్నారు, ఇంపాసిబుల్. ఇది మహానగరం అండి. ఈ నగరంలో ఒకసారి కోల్పోతే దొరకలేదు. దేవుడు నమ్మదగిన దేవుడు. నమ్ముతున్నావా నువ్వు? నమ్ముతున్న వాళ్ళైతే నమ్మేవానికి సమస్తం సాధ్యం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్నటువంటి మీరు, ఆ నమ్మకం. ఇవాళ 3 వ్యక్తులు మీకు చూపించాను, 3 రకాల స్టోరీస్ మీకు చెప్పాను. ఇజ్రాయేలీల గురించి చెప్పాను. దేవుడు మిమ్మల్ని మంచి దేశానికి తీసుకొని వెళ్తానంటే నమ్మలాలి. దేవుని వాగ్దానాన్ని నమ్మలా. ఇవాళ ఎంతమంది మనం దేవుని వాగ్దానాలు నమ్మడంలా? దేవుడు వాగ్దానం చేశాడు రక్షకుడు పుడతాడని. దేవుడు వాగ్దానం చేశాడు 600 సంవత్సరాల క్రితం కన్యక గర్భంలో పుడతాడని. దేవుడు వాగ్దానం చేశాడు ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెడతాడని.
మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు వాగ్దానం చేశాడు, యూదుల రాజు పుడతాడని, బెత్లెహేములో పుడతాడని. దేవుడు చేసిన వాగ్దానాలన్నీ నెరవేరుతాయి. కానీ మన జీవితంలో ఈ సొంతం చేసుకోవాలని అనుకుంటే నీకు నమ్మకం ఉండాలి, నీకు విశ్వాసం ఉండాలి. దేవుని వాగ్దానాలు ఎప్పుడు నిరర్థకం కాదు. దేవుడు వాగ్దానం చేశాడు, నేను వెళ్ళి నేను ఉండు స్థలంలో మీరును ఉండులాగున నేను స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నాను, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అన్నాడు. ఇంకా జరగల, తప్పక జరుగుతుంది. నువ్వు నమ్ముతున్నావు? మరి ఆయన మరలా వస్తున్నాడు యేసయ్య. ఆయన మాటలు నీకు ఎకసకాలుగా ఉన్నాయా, ఎర్రితనంగా ఉన్నాయా, ఎగతాళిగా ఉన్నాయా? ఇదేదో కాలక్షేపం కొరకు దేవుని మాటలు అనుకున్నారా? ఈ మాటలు నమ్మిన వాళ్ళు ధన్యులు, ఈ మాటలు విశ్వసించిన వారు ధన్యులు. నువ్వు నమ్మితే గొప్ప కార్యాన్ని చూస్తావు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంకటపాలెం దేవుడు మిమ్మల్ని దీవించి వెంకటపాలెం అంతటిని దేవుడు బ్లెస్ చేయడానికి ఇష్టపడదు. కానీ మీరు అందరూ వింటే, మీరు వినింది నమ్మితే, లేకపోతే దేవుడు చేయడు. ఇవాళ మా ఆవిడ ప్రత్యేకంగా స్త్రీల మీటింగ్లో చెప్పారు, ఆ వాక్యం చెప్తూ ఇంకొక కథ చెప్పింది మా ఆవిడ. ఆవిడేం చెప్పింది అంటే, ఒక తండ్రి ఒక బిడ్డ, ఆ బిడ్డకి తల్లి లేదు, తండ్రే పాపం కష్టపడి తీసుకొచ్చి ఆ బిడ్డకి భోజనం పెట్టాలి. ఆ బిడ్డ చాలా ఆకలితో ఉంది, నాన్న వస్తాడు అని ఎదురు చూస్తుంది. కానీ నాన్న ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఆకలి అయిపోతుంది. అంతలోకి నాన్న వచ్చాడు. నాన్న ఏమన్నా తీసుకొచ్చావా? నాన్న ఆకలే చేస్తుంది, నాకు తీసుకొచ్చానమ్మా అని. ఏమీ తీసుకురావా. కానీ కూతురు, అమ్మా నువ్వు అంతలో కాళ్ళు చేతులు కడుకో, నేను అంతలో తీసుకొచ్చింది వండేస్తానని చెప్పి ఆయన దాక పెట్టాడంట పొయ్యి మీద. నేను వండేస్తున్నానని చెప్పి ఆయన తీసుకొచ్చిన ఏంటో తెలుసా? 4 రాళ్ళు. ఆ రాళ్ళని దాకలో వేసి నీళ్లు పెట్టి వేడి చేస్తున్నాడంట. ఆ దాక్కి మూత వేసాడు. ఆ పిల్లకి ఆకలేస్తుంది, ఇప్పుడు భోజనం పెట్టాలి కొద్ది నిమిషాల్లో. అలా అన్నాడట, అమ్మా అది ఉడికే లోపల మనం కొంచెంసేపు ప్రార్థన చేసుకుందాం. మన దేవుడు మంచి దేవుడు అమ్మా, మన దేవుడు స్తుతిద్దాం, ఆ మంచి దేవుడిని ఆరాధిద్దాం, పాటలు పాడదామని పాటలు పాడుకుంటున్నారంట. అది ఉడికే సమయంలో ఇలా అందరూ ప్రార్థన చేసుకొని పాటలు పాడుకొని ఆమెను చెప్పే లోపలికల్లా ఎవడో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. సమూయేలు గారు మీరేనానండి అని అడుగుతున్నాడు. ఎందుకు అని అడుగుతున్నాడు. కాదు అడుగుతున్నానండి, సమూయేలు గారు మీరేనా. చాలా కష్టంతో, ఎందుకంటే ఎవరో తెలీదు, అవునని చెప్పాలో కాదని చెప్పాలో, నేనేనండి అన్నాను. ఒక్క నిమిషానని పరిగెత్తుకొని వెళ్ళాడట. కారు మీద వచ్చాడు ఆయన. ఆ కారులో నుంచి ఒక పెద్ద హాట్ బాక్స్ తీసుకొని వచ్చాడు. ఆ హాట్ బాక్స్ నిండా భోజనం తెచ్చాడు. అది తీసుకొని వచ్చి అక్కడ ఇచ్చేసి అన్నాడట, ఈరోజు దేవుడు పలానా సమయాలు, పలానా ఊరు, పలానా గ్రామం, పలానా దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. దేవుడు నన్ను పంపించాడు. బాబు అక్కడ ఫోన్ ఆపు, అక్కడ ఇను. ఆ పిల్లకి భోజనం కావాలని ఆ దేవుడికి తెలుసు. ఎన్నో స్టోరీస్ చెప్పగలరు. విశ్వాసం, నమ్మకం. మన నమ్మకం లేకుండా దేవుడు చేయలేడు. ఇవాళ మా పిల్లలు హాస్టల్లో ఉన్నారు, అనాథి పిల్లలు ఉన్నారు. వాళ్ళకి తెలియదు ఎక్కడి నుంచి భోజనం వస్తుందో. నేను ఎంత కష్టపడితే వాళ్ళకి భోజనం దొరుకుతుంది. వాళ్ళకి భోజనం టైంలో భోజనం కావాలంతే. ఈరోజు భోజనం లేదంటే అల్లాడిపోతాను. వారికి కావలసినటువంటి భోజనం సదుపాయాన్ని ఇవ్వవలసిన బాధ్యత నాకుంది ఒక తండ్రిగా. నా పిల్లలకి మాత్రమే కాదు, వాళ్ళు నా పిల్లలు కనుక. కానీ ఎక్కడి నుంచి వస్తుందా డబ్బు? ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి భోజనం? నా మీద నేను ఆధారపడకూడదు, నా బలం మీద, నా తెలివితేటల మీద కాదు. నేను ప్రతిరోజు దేవుడి మీద ఆధారపడాలి, ఆయనే సప్లై చేయాలి. ఒక అనాథ శరణాలయంలో ఇలాగే ఆ రోజు భోజనం లేదంట వాళ్ళకి, పిల్లలకి. కానీ ఆ పిల్లలు ఆచారం ఏంటో తెలుసా? అందరు ప్లేట్లు తెచ్చుకొని వచ్చి ఆ ప్లేట్లు ప్రార్థన చేస్తారు. ఆ రోజు కూడా ప్లేట్లు తెచ్చేసుకున్నారు. ఆ ప్లేట్లు, ఖాళీ ప్లేట్లు తెచ్చుకొని అక్కడ పెట్టుకొని ఇప్పుడు ప్రార్థన చేసుకుంటున్నారు.
కానీ భోజనం లేదు, సప్లై, అన్నం వండలేదు, కూర వండలేదు, ఏమీ లేదు. అసాధ్యం. ఎలా జరుగుతుంది? కానీ వారి దేవుడి మీద నమ్మకం, దేవుడి మీద విశ్వాసం గురించి చెబుతున్నాను, మీకు నమ్మకం గురించి చెబుతున్నాను. అదే రోడ్లో ఒక బండి వెళ్ళిపోతూ ఆ రోడ్లోనంట టైర్ ఫ్లాట్ అయిపోయింది. ఒక బండి బోల్తా పడిపోయింది. ఆ బండిని ఇప్పుడు తిరిగి తీయాలి అని అంటే అందులో ఉన్న పార్సల్స్ అన్ని, అందులో ఉన్న ఫుడ్ అంతా తీసేయాలి. అది ఫుడ్ వెళ్తున్న వెహికల్, అది రొట్టెలు వెళ్తున్న వెహికల్, బన్స్ ఉన్న వెహికల్, మంచి భోజనం ఉన్న వెహికల్, మంచి బ్రెడ్స్, మంచి కేకులు ఉన్నటువంటి ఆ సరుకు వెళ్తుంది. కానీ అది కింద పడిపోవడంతో అక్కడే హాస్టల్ కనపడుతుంది. అక్కడికి వెళ్ళి అడిగాడంట, ఏమండి కొంచెం మా బండి పడిపోయింది, ఇది ఖాళీ చేసి బయట ఇసిరేయడం కన్నా ఆ ఫుడ్ మా పిల్లలకి ఇవ్వచ్చానంటే, అప్పుడు అన్నాడట, డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నారు, ఒకసారి చూసి రండి పిల్లలు అంటే చూసి వస్తే అంతలోకి ఖాళీ ప్లేట్లు పట్టుకొని ఉన్నారు వాళ్ళు. అప్పుడే పిల్లలు గుండు తరించిపోయిందంట. బండి ఆగిపోవడానికి కారణం వీళ్ళేనేమో, వీళ్ళ కోసమే బండి. దేవుడు ఏ సమయంలో ఏది మనకు అనుగ్రహించాలో ఇవ్వగలిగిన నమ్మదగిన దేవుడు అని నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టాలి. చచ్చ ఎంత మెల్లిగా కాదు, గట్టి కొట్టాల దేవుడి కొరకు చప్పట్లు. జాగ్రత్తగా వినండి. 3 వ్యక్తుల్లో మీరు ఎవరిలాగా ఉన్నారు? ఇశ్రాయేలీలాగా ఉన్నారా? వాళ్ళు విన్నారు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తామని తెలుసు, ప్రామిస్ గురించి తెలుసు, వాగ్దానం గురించి తెలుసు, కానీ నమ్మలేకపోయారు. ఇవాళ దేవుని వాగ్దానాలు ఉన్నాయని తెలుసు, దేవుని మాటలు పట్టుకున్నారు, కానీ ఎంతమంది దేవుని వాక్యాన్ని నమ్ముతున్నారు? యోసేపు దేవుని మాటను నమ్మాడు, జ్ఞానులు దేవుని మాటను నమ్మారు. ఈ దారిలోకి వెళ్ళకండి, ఇంకొక దారిలో వెళ్ళండి అని అంటే వాళ్ళు దేవుని మాటకి లోబడ్డారు, రాజు మాటను కూడా బేఖాతరు చేశారు. మీరు వింటున్నారా? మరి మీరు లోబడుతున్నారా? చూడండి, ఈ రోజు నుంచి దేవునికి లోబడి మీ జీవితాల్లో కలిగే ఆశీర్వాదాలు, మీ జీవితాల్లో కలిగే నెమ్మది, ప్రభు అయిన యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించడం, విశ్వాసం ఉంచేవాడు నాశనం అవ్వడం. ఇవాళ మీరు ప్రభువుని నమ్మగలిగితే, ప్రభువుని హృదయంలో చేర్చగలిగితే, ఆయన మీద మీ అపారమైన నమ్మకాన్ని పెట్టుకోగలిగితే, నోవాహు ఎంత నమ్మాడో చూడండి. నమ్మాడు కాబట్టి ఒకరోజు చూశాడు. నువ్వు నమ్మింది ఒకరోజు చూస్తావు. నిరీక్షించబడుతున్న వాటిని నిజ స్వరూపం. కొన్ని రోజులు ఆలస్యమైనా ఇప్పుడు నిజంగా వర్షం అంటే ఏంటో చూశాడు. విన్నది నమ్ముతున్నావా? ఇదిగో మీకు రక్షకుడు పుట్టాడు, ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానం అని చెప్పారు. చెప్పినటువంటి మాటను ఆ గొర్రెల కాపర్లు నమ్మారు కాబట్టి బయలుదేరి వెళ్ళారు. వారు ఏదైతే విన్నారో అది చూశారు. నువ్వు విన్నది ఒకరోజు చూస్తావు. నీకు కనబడలేనంత మాత్రాన నమ్మడానికి వీలు లేదు అనుకోక. కొన్నిసార్లు నీకు కనబడకపోవచ్చు. ఏది రక్షకుడు మాకు కనబడలాగా పుట్టాడు, మీకు ఆనవాళ్ళు ఇదే. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి తొట్టులు పడుకుని ఉంటూ మీరు చూస్తారు. వెళ్ళండి. వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆ గొర్రెల్ని ఇడిసిపెట్టి వెళ్ళిపోయారు. ఇవాళ ఎంతమంది మన ఉద్యోగాలు పక్కన పెట్టి దేవుని పనిలో ఉంటున్నామండి? మన వ్యాపారాన్ని పక్కన పెట్టి దేవుని పనిలో ఉంటున్నామండి? మన టైంని పక్కన పెట్టి దేవుని పనిలో వాడబడుతున్నామండి? పీపుల్ దేవుని కొరకు రూపాయి ఖర్చు పెట్టడం, దేవుని కొరకు ఒక నిమిషం ఇవ్వం. మనం ఏ రకంగా దేవుడు మనల్ని బ్లెస్ చేయగలరు? నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే. నమ్మారు కనుక రక్షకుడిని చూశారు. ఒకటే రాస్తుంది, వారు విన్న వాటిని కన్న వాటిని. దూత చెప్పింది, కన్నులారా చూశారు, దాన్నే కన్నవాటిని అంటారు. కన్నవాటిని అంటే ఏంటి? కన్నులారా చూసిన వాటిని. వారు విన్న వాటిని బట్టి, కన్నవాటిని బట్టి, కన్నులారా చూసిన దాన్ని బట్టి ఇప్పుడు ప్రచురం చేశారు, ప్రచారం చేయడం మొదలు పెట్టారు. విశ్వాసం కలిగినోడు దేవుడి గురించి చెప్పకుండా ఉండలేడు. అందుకే అది చేస్తున్నాడు ఆయన. ఆయన దేవుడిని నమ్మాడు కనుక 12 సంవత్సరాల నుంచి ఆ దేవుడి గురించి చెప్పకుండా ఉండలేకపోతున్నాడు. ఆ దేవుడి గురించి ప్రచురం చేయకుండా ఉండలేకపోతున్నాడు. ఇది మత ప్రచారం కాదు. ఎవరిని మతంలో కలిసిపోవాల్సిన అవసరం లేదు. మీ జీవితాన్ని మార్చుకుని ప్రభువుని విశ్వసిస్తే ఆ రాజ్యాన్ని సంపాదించుకుంటారు, నిత్య రాజ్యాన్ని పొందుకుంటారు, నిత్యము బ్రతుకుతారని కోరికతో, మంచి ఉద్దేశంతో వారు ప్రచురం చేసినట్టు ఈయన ప్రచురం చేస్తున్నారు. మరి మీరు ప్రచురం చేస్తున్నారా? ఆయనతో కలిసి, మీ సేవకుడితో కలిసి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. కానీ లోతమ్మలాగా సగం సగం విశ్వాసం చూపించకండి.
ఇటు ఉండి అటు ఉండి పరిగెడదాం పదండి అని అంటుందే కానీ మళ్ళా వెనక్కి చూడాలని తపన. ఇవాళ కొంతమంది భక్తిలో నడుస్తున్నారు, దేవుళ్ళలో నడుస్తున్నారు, ముందుకు ప్రయాణం చేస్తున్నారు, కానీ వాళ్ళు ఇంకా గిరిపోలా, ఇంకా మనసు పోరలా, ఇంకా బ్రతుకు మార్చుకోలా, ఇంకా వెనక్కి చూడాలని పాపం వైపుకి, లోకం వైపుకి మనసు పీకుతూనే ఉంది. అందుకనే వారు కూడా ఆశీర్వదించబడలేరు. అది సంపూర్ణమైన విశ్వాసం, అది సంపూర్ణమైన నమ్మకం కానే కాదు. దేవుడికి సంపూర్ణమైన నమ్మకం ఉంచాలని కోరుకుంటున్నాడు. నమ్ముతున్నావా? మొదటిది, వాగ్దానాన్ని వారు నమ్మలేకపోయారు, అందుకనే అరణ్యంలో రాలిపోయారు. నోవాహు చెప్పిన మాటలు విన్నారు కానీ నమ్మలేదు. థ్యాంక్ యూ. ఇవాళ మనం కూడా వింటున్నాం కానీ నమ్మట్లేదు. అందుకని ఇప్పుడు ఆ హెబ్రీలకు రాసిన పత్రిక 4:2 చదివి ముగించుకుందాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 4:2 వారికి ప్రకటించబడినట్లు మనకును ప్రకటించబడుతుంది ఇవాళ. గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. అది విశ్వాసం లేకపోతే గనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనం. మీకు ప్రయోజనం ఉండదు. విన్న మాటలు నమ్మితే మీకు ప్రయోజనం. అబ్రహాము దేవుని మాటను నమ్మాడు, ప్రయోజనకరంగా ఆశీర్వదించబడ్డాడు. నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు, నీ దేశాన్ని విడిచిపెట్టమన్నాడు, విడిచిపెట్టాడు. ఇవాళ ఎంతమంది మీ పాపాన్ని విడిచిపెడుతున్నారు? ఎంతమంది ఈ లోక సంబంధమైన భోగాలను విడిచిపెట్టి, శారీరక కోరికలను విడిచిపెట్టి ప్రభు మాటకు లోబడ్డానికి ఇష్టపడతారు. విశ్వసిస్తే ప్రభు చెప్పినట్టు వింటావు, విశ్వసిస్తే వాక్యం చెప్పినట్టు వింటావు. నీకు పాలు తేలు ప్రవహించే దేశాన్ని ఇస్తానంటే ఎవడూ నమ్మలేదు. కానీ 10-12 మంది వెళ్ళారు చూడ్డానికి, 40 రోజులు ఉన్నారు. కానీ 10 మంది అపనమ్మకమైన మాటే చెప్పారు. అమ్మో, ఆ దేశం మంచిదే కానీ వాళ్ళు అజానుబాబులు, వాళ్ళ దృష్టికి మనం మిడతలుగా ఉన్నాము. కానీ 2 మాత్రం అన్నారు, మన దేవుడు గొప్ప దేవుడు, వాళ్ళు గిడతలు అనకండి, వాళ్ళు ఎంత అజానుబాబులైనా విజయం మనకి నమ్మకంగా ఇవ్వగలడు అన్నోళ్ళు మాత్రం 2. మీరు ఆ 2లాగా ఉన్నారా? నమ్ముతున్నారా? మీరు విశ్వసిస్తున్నారా? ఊరంతా నమ్మలేదు. 120 సంవత్సరాలు చెప్పినప్పటికీ ప్రపంచం అంతా నమ్మలేదు. కానీ అక్కడ 8 మంది మాత్రం నమ్మారు. ఆ 8 మంది నోవా కుటుంబంలో వారు మాత్రమే బ్రతికి బట్టకట్టారు. ప్రపంచం మొత్తంలో 8 మంది బతికారా? ప్రపంచం మొత్తంలో మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? నాశనం అయిపోయారు. ఎందుకు? వారి అపనమ్మకం కారణం కాదా? విన్నారు కానీ వినింది నమ్మలేదు కనుక వారి నాశనాన్ని వారే కొని తెచ్చుకున్నారు. ఇవాళ మీరు వింటున్నారు వాక్యాన్ని, వినిన వాక్యాన్ని మీరు నమ్మకపోతే మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకున్నారు. అందుకని బైబిల్ చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నాశనం అవ్వడం. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? విశ్వాసం ఉంచని వాడు నాశనం అవుతాడని. మీరు నాశనం అవ్వకూడదని దేవుని ప్రేమతో ఈ శుభ సందేశం మీకు వినిపించబడింది. విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి, ప్రభు మాటకు లోబడండి, దీవించబడండి. లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, మన జీవితాలను ప్రభు దగ్గర చక్కపరుచుకుందాం. ఈ మంచి మీటింగ్ నా కొరకే ప్రభు మీరు ఏర్పాటు చేశారు. అందరూ ప్రార్థన చేసుకోండి. విశ్వాసం గురించి నాతో మాట్లాడారు. ఆ భార్య ఎంత నమ్మకం, తాళాలు పోయినప్పటికీ తప్పక దొరుకుతాయండి. దేవుడు ఇస్తాడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ దేవుడిని నమ్ముకున్నాను, ఆయన సాయం చేసే దేవుడు, నమ్మదగిన దేవుడు మన దేవుడు. నీకు సాయం చేస్తాడమ్మా, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఏ బాధలో ఉన్నావు, ఏ అనారోగ్యంలో ఉన్నావు, ఇబ్బందిలో ఉన్నావా, అస్వస్థతతో ఉన్నావా, నమ్ము దేవుడికి. ప్రార్థన ఒకటే కాదు, ప్రార్థనతో నమ్మకాల నుంచి, విశ్వాసాల నుంచి అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్య కార్యాలు చూస్తావు. మిమ్మల్ని తీర్మానంలోకి పాస్టర్ రతనరాజు గారు నడిపిస్తారు. కనుక అందరూ ప్రార్థన చేసుకోండి, మీరు తీర్మానం చేసుకొని జీవితాన్ని చక్కపరచుకోండి. ప్రార్థన చేసుకున్న ఒక నిమిషం తల్లి. వినాయకాల సమయంలో దేవుడు తన దాసులని వెంకటపల్లి గ్రామానికి పంపించి
దేవుడు అమూల్యమైన విషయాలను మనకు తెలియపరిచారు. ఈరోజు నీవు దేవుని నమ్మావా? నీకు విశ్వాసం ఉందా? నిజంగా ఆ యొక్క భార్య ఉన్న విశ్వాసం ఎంత గొప్పది. తప్పక నా దేవుడు కార్యం చేస్తాడు. 6 రోజులు టైం ఇచ్చాడు తన భర్త. కానీ ఆమెకున్న విశ్వాసం, దేవుని మీద ఉన్న గొప్ప నమ్మకం తన భర్తను మార్చివేసి, తన భర్త మార్పు చెందాడు. తన కుటుంబంలో ఆనందం వచ్చింది. ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో, ఈ గ్రామంలో ఒక అద్భుతం చేయాలనే ఉద్దేశంతోనే ఆ పరలోకం నుండి దేవాది దేవుడు తన మాటలను తన దాసుని నోటి నుండి పెట్టి ఈ రాత్రి అద్భుతంగా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో బలపరిచాడు. తల్లి, నీవు నమ్ముతున్నావా? మరియ నమ్మింది. తప్పక దేవుడు నాకు గొప్ప కార్యం చేస్తాడు. ఆమె కొంచెం కష్టమైంది, అవమానమైనప్పటికీ ప్రభు మాట మీద, దేవుని దూత మాట మీద నమ్మకంతో ఆయన నమ్మింది. జీవితంలో అద్భుతం జరిగింది. నోవహు దేవుని మాట నమ్మాడు. ఎప్పుడు చూడలేదు వారిని, వర్షాన్ని ఎప్పుడు చూడలే. కానీ దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినట్టు ఆ మాట ఎప్పుడు నేను అనుకుంటున్నాను. దేవుడు నాకు చెప్పాడు కదా, నేను దేవుడి మీద నమ్మకంతో ఉన్నానని 120 సంవత్సరాలు అనేక మందికి సువార్త ప్రకటించాడు. కానీ వారందరూ విన్నారు. ఈ రాత్రి తల్లి, తండ్రి, తమ్ముడా, చెల్లి, ఎవరున్నారా? నీవు కూడా వింటున్నావు కానీ నమ్మట్లేదా? నీకు సువార్త వినిపించబడుతుంది. తన దాసులు స్టీఫెన్ పాల్ గారిని ఇక్కడ 12 సంవత్సరాలు నిలబెట్టుకుని సువార్త ప్రకటిస్తున్నారు కదా. నీవు వింటున్నావు కానీ దాని మీద నమ్మకం ఉంటుందా? ఈ రాత్రి కనుక నువ్వు నమ్మితే నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ యొక్క బ్రతుకులో గొప్ప కార్యం దేవుడు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒక తీర్మానం చేసుకో, నువ్వు ప్రార్థన చేసుకో, నోరు తెరిచి అవును ప్రభు అని ఆకాశం వైపు చేతులెత్తి, నిజమే ప్రభు, ఎంతకాలం నేను వింటున్నాను కానీ నమ్మకం లేని వారిగా ఉన్నానయ్యా, ఎంతకాలం నేను వింటున్నాను కానీ విశ్వాసం లేని వారిగా ఉంటున్నాను ప్రభు, నన్ను క్షమించు. ఈ రాత్రి నీ మాటలు నన్ను ఎంతనో బలపరిచినాయని నువ్వు ప్రభు దగ్గర ప్రార్థన చేసి, ప్రభు నువ్వు తప్పక నా కుటుంబంలో గొప్ప కార్యం చేస్తానని నమ్ముతున్నాను, నా జీవితాన్ని బాగు చేస్తావని నమ్ముతున్నాను. నువ్వు వ్యాధిగ్రస్తురాలు అయితే ఈ రాత్రి దేవుడు నిన్ను స్వస్థపడి నమ్మకంతో దేవుడు తప్పకుండా నీకు గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంత మంచి దేవుడమ్మా, ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా, ఎంతగా నిన్ను ఆదరిస్తున్నాడమ్మా. ఇంతగా ప్రేమించి కదా తన దాసులకు నిలబెట్టి ఈ సత్యమైన వాక్యాన్ని, ఈ యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని, ఈ పవిత్రమైన వాక్యాన్ని, ఈ శుద్ధ వాక్యాన్ని నీకు ఇచ్చి నీ జీవితాన్ని కూడా పవిత్రత చేయాలని, నీ బ్రతుకును మార్చాలని, ఈ గ్రామాన్ని వెలిగించాలనే కదా. ఎంత గొప్ప దీవెన, ఆశీర్వాదం నీకు వద్దా? విన్నారు కానీ వారు ఆ విన్న వారితో కలిసి విశ్వాసం లేకుండా వారితో కలిసి జీవించలేదు. వింటున్నావు కానీ ఆ విన్న వాక్యాన్ని హృదయంలో తీసుకుంటే ఈ రాత్రి దేవుడు నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నీ పాపాల నుంచి విడిపిస్తాడు, నీకు నిత్య జీవాన్ని, నిత్యం ఆయనతో ఉండే గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు నాయనా. నిజమే ప్రభువా, నాయనా మేము తండ్రి విశ్వాసం లేని వారుగా ఉంటున్నాము, మమ్మల్ని దయతో క్షమించండి నాయన. ఆ యొక్క స్త్రీకున్న గొప్ప విశ్వాసం ఎంత గొప్పది ప్రభువా. నేను నమ్మిన దేవుడు తప్పక నా జీవితంలో కార్యం చేస్తానని, ఆ భర్త ఆమెను ప్రభు ఎంతో హింసించాలని, ప్రభు నిన్ను ఎరిగినారని, ఆమెను చంపివేయాలని నాయన ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ ప్రభు నీ మీద విశ్వాసముతో నీ పాదాల దగ్గర చేరి నాయన నీ మీద నమ్మకముతో, నేను నమ్మిన దేవుడు నమ్మకమైన వాడు, నన్ను విడిచిపెట్టే దేవుడు కాదని ఎంత విశ్వాసముతో ఉంది ప్రభా. తన విశ్వాసాన్ని బలపరిచి తండ్రి తన కుటుంబాన్ని రక్షించడం కొరకై నీకు వందనాలు ప్రభా. నాయన ఇగో ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరూ అలాంటి గొప్ప విశ్వాసం కలిగి వారి కుటుంబాన్ని రక్షించుకునే ఒక మంచి దైవము వైద్యం కలిగిన ఒక మంచి స్త్రీలాగా ప్రభా, ఒక తల్లిలాగా మీరు ఈ రాత్రి వారందరినీ బలపరచండి. ఇగో నాయన అనేక మంది పురుషులు, యవనస్తుల్ని మీరు రక్షించండి. ఈ గ్రామంలో గొప్ప కార్యాన్ని మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. నోవాహు నిన్ను నమ్మినాడు ప్రభువా, ఆ నమ్మకం తన జీవితంలో తన కుటుంబాన్ని రక్షించుకోగలిగినాడు ప్రభువా. మరియ నిన్ను నమ్మింది కాబట్టి తన జీవితంలో అద్భుతం చూసింది ప్రభువా. ఇశ్రాయేలు ప్రజలు ప్రభువా, నాయన మీరు ఒక వాగ్దానం ఇచ్చారయ్యా, కానీ వారు విన్నారు కానీ ఆ మాటను నమ్మలేదు ప్రభువా.
నాయన 12 మంది వెళ్ళారు చూడటానికి, కానీ వారిలో 10 మంది నమ్మకం లేకుండా ఉండిపోయారు ప్రభువా. ఈ రోజు అలాగ మేము ఉండకుండా ప్రభువా, విశ్వాసము కలిగి ఆ స్త్రీ వలె మేము ముందుకు సాగుటకు సహాయం చేయండి ప్రభువా. నాయనా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ రాత్రి మీ దాసుని నిలబెట్టుకుని మీ యొక్క అమూల్యమైన మాటలను ఈ గ్రామంలో అందించినారు. ఎవరైతే వింటున్నారో వారందరి జీవితంలో మేలుని ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని, ఈ మాటలు మా హృదయంలో ఫలింప చేయమని యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. మరి మనం చివరి సమయానికి వచ్చాం. ఈ సమయం అందు అందరికి కొవ్వొత్తులు ఇవ్వండి. అందరు కొవ్వొత్తులు. నీకు చెప్పిన వారికి హల్లెలూయా. దూరంగా ఉండాలి, ఎవరు దగ్గరగా ఉండమాకండి. దూరంగా ఉండాలి. ఈ కొవ్వొత్తి ఎలా వెలుగుతుందో మన జీవితాలు కూడా వెలిగించబడాలి. మన బ్రతుకు దినములన్నీ ఇంత చక్కగా వెలిగించబడాలి ఈ క్రిస్మస్ ఆరాధన సందర్భంగా. హల్లెలూయా.
బాటలో సందడి శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని ఆకాశంలో సందడి చుక్కలలో సందడి ఆకాశంలో సందడి చుక్కలలో సందడి వెలుగులతో సందడి మిలమిల మెరిచే సందడి వెలుగులతో సందడి మిలమిల మెరిచే సందడి వెలుగులో సందడి పశుల పాటలో సందడి శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి ఎక్కడ బారిలో సందడి శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని ప్రార్థన చేస్తాను. ఈ కొవ్వొత్తులు కాస్త పైకి చూపించాను. ప్రభు మీకు ఎన్నో వందనాలు. ఈ క్రిస్మస్ వేడుకల్లో ఈ కొవ్వొత్తులు వెలుగుతున్నట్టు మా జీవితాలను వెలిగించారు. మీరు లోకానికి వెలుగై ఉన్నటువంటి దేవుడు. అవును దేవా, మా బ్రతుకుల్ని వెలిగించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ చిన్న చిన్న దీపాలు ఏ రకంగా కాంతినిస్తున్నాయో మేము ఈ లోకానికి కాంతినిచ్చి ఇత దేవుడైనటువంటి మీరు ఆ వెలుగును ప్రజ్వలింపజేసి